ఐపీఎల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఎలా చేంజ్ చేసింది అంటారు? వరల్డ్ వైడ్ క్రికెట్ లో ఐపీఎల్ పాత్ర ఎంత వరకు ఉందంటారు? ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎలాగైతే లీగ్స్ అనేవి జరుగుతూ వచ్చాయో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు. 18 సీజన్స్ అయిపోయినా కూడా ఒక కప్ లేదు ఫస్ట్ థింగ్. అయినా కూడా అంత రేంజ్ ఫ్యాన్ బేస్ ఎలా వచ్చిందంటారు? అంత ప్యాషనెట్ గా ఎందుకు ఆ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఇతను అంతే ప్యాషనెట్ గా ఆడుతుంది. లాస్ట్ ఇయర్ ఎంత స్ట్రగుల్ అయ్యాడో, ఒకసారి రిటైన్ అవ్వకపోవడం, అట్లే మిగిలిపోవడం, ఇప్పుడు సన్ రైజర్స్ కి వచ్చి ఫస్ట్ సెంచరీ. వేరే ఫ్రాంచైజీకి వెళ్తే ప్రాబ్లీ ఇలాంటి సపోర్ట్ ఉండేదా? అతను వన్ డౌన్ ఆడేవాడా, లేదా ఓపెనింగ్ చేసేవాడా, లేదా మళ్ళీ మిడిల్ ఆర్డర్ లో ఆడించేవాడా? ఇలాంటి బ్యాటింగ్ ట్రాక్ అనేది ఉండేదా? ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కొంచెం ఏమైనా వీక్ గా ఉందంటారు? కొంచెం టైం పడుతుంది ఆ బౌలింగ్ వికెట్లు తీయడానికి. సంజు శాంసన్ ఇంకా ఇంకో 2-3 మ్యాచెస్ ఇంకా కెప్టెన్సీ తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నట్లేమన్నా? రియాన్ పరాగ్ కి పెద్దగా ఆప్షన్స్ లేకుండా పోయి, ఎస్ సంజు ఉండుంటే ఇంపాక్ట్ ఉండేదేమో. పవర్ ప్లే విషయానికి వస్తే ఎవరు బాగా వినియోగించుకుంటారంటారు? ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే 90లు 95లు 100లు 125లు కొట్టడానికి సిద్ధంగా రెడీగా ఉంటారు. సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్, చెన్నైకి అగేన్స్ట్ ఆర్సీబీ గెలవాలంటే ఇతను బాగా ఆడాలి. 2025 లో ఐపీఎల్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఫైనల్స్ చెప్పడం కష్టం అండి. అంటే టాప్ 4 అయితే కొంతవరకు మనం. ఎల్ఎస్జీ గురించి మాట్లాడితే ప్రతిసారి ఏమైనా వాళ్ళ కెప్టెన్స్ ని మరి ఇబ్బంది పడుతున్నట్టు ఏమైనా అనిపిస్తుంది? ఒక బాస్ మీకు డబ్బులు ఇస్తున్నాడు అంటే ఆ బాస్ కి అన్ని హక్కులు ఉంటాయి. ఏమైంది? ఆక్షన్ లో భువీని ఎస్ఆర్హెచ్ ఎందుకు వదిలేసింది అంటారు? ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ భువీ రావడం. అసలు మొత్తం ఐపీఎల్ లో ఆర్సీబీ కప్పు కొట్టే ఛాన్స్ ఎప్పుడైనా అనిపిస్తుందండి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఓన్లీ ఇండియాలోనే క్రికెటర్స్ ని జనాలు పూజిస్తారు, ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. వాళ్ళ ఐపీఎల్ మ్యాచ్ వస్తే పండగలా జరుపుకుంటారనమాట. సో 18th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నాతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ అలానే కామెంటేటర్ సందీప్ గారు ఉన్నారు. సందీప్ గారితో చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో సందీప్ గారు, బాగున్నారా? సూపర్. ఓకే, సో ఫస్ట్లీ ఐపీఎల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఎలా చేంజ్ చేసింది అంటారు? వరల్డ్ వైడ్ క్రికెట్ లో ఐపీఎల్ పాత్ర ఎంత వరకు ఉందంటారు ఇప్పుడు? అంటే ఇండియా క్రికెట్ లో డామినేషన్ చేయడానికి ప్రధాన కారణం ఐపీఎల్. అంటే ఐపీఎల్ కన్నా ముందే ఇండియా యాక్చువల్ గా కొంచెం క్రికెట్ రిచ్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే ఆ మ్యాచ్ ఫిక్సింగ్ అంత హడావుడంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా ఒక రకమైన నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత జనాల్లో, జగన్మోహన్ దాల్మియా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడు, అప్పుడే చాలా మంది అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉన్నారు. తెండూల్కర్ కానివ్వండి, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ, కుంబ్లే, హర్భజన్, ఇలా ప్రతి ఒక్కళ్ళు అద్భుతమైన రీతిలో ఆడుతూ ఉన్నప్పుడు, అండ్ అలాగే ఇండియాలో ఎప్పటి నుంచో క్రికెట్ చూస్తూ వచ్చాడు. 83 వరల్డ్ కప్ నుంచి ఇండియాలో క్రికెట్ చూస్తూ వచ్చారు. 90s లో ఇంకా పెరిగింది. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత ఏంటా అనుకుంటే వీళ్ళు పెట్టిన నమ్మకాన్ని జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకుని క్రికెట్ ని చూడడం ప్రారంభించారు మళ్ళీ గట్టిగా. అటువంటి సమయంలోనే ఆ 90s దశకంలోనే యాడ్స్ వచ్చాయి. 80s లో మీరు చూస్తే పెద్దగా అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ లేవు. 92, 91, 92 గ్లోబలైజేషన్ అన్ని చేసిన తర్వాత పివి నరసింహారావు గవర్నమెంట్ లో అక్కడి నుంచి కంపెనీస్ రావడం. 96 లో ఇండియా వరల్డ్ కప్ హోస్ట్ చేసినప్పుడు మీకు అక్కడ అఫీషియల్ స్పాన్సర్ గా మీకు ఒక కోలా డ్రింక్ అనేది రావడం. అక్కడి నుంచి బాగా పెరుగుతుంటే ఇండియన్ క్రికెట్ లో దేర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. తెండూల్కర్ అప్పుడే చాలా బ్రాండ్స్ కి ఎండోర్స్మెంట్ చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో. సో అలాంటి పరిస్థితుల్లో క్రికెట్ అప్పుడే రిచ్ అవుతూ వచ్చింది. క్రమేణా రిచ్ అవుతున్న సమయంలో T20 ఫార్మాట్ బ్రేక్ ఇన్ అయినప్పుడు ఇండియా ముందు ఒప్పుకోవాలా T20 వరల్డ్ కప్ ఇండియా ఆడనని చెప్పింది. 2007 T20 వరల్డ్ కప్ ఇండియా ఆడనని చెప్తే అప్పుడు మిగతా వాళ్ళందరూ ఓటేశారు. సో ఇండియా హ్యాడ్ టు ప్లే. ఆడిన తర్వాత ఇండియా రియలైజ్ దట్ ఓకే ఫైన్, ఇందులో చాలా ఫ్యూచర్. ముందే ఒక లీగ్ ప్రపోజల్ జరిగింది. శరద్ పవార్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు లలిత్ మోదీ ఒక లీగ్ తో వెళ్ళారు. ఇన్ఫాక్ట్ 90s లోనే ఒక 1 డే లీగ్ చేద్దాం అనుకున్నారు. 50 ఓవర్ లీగ్ ఇట్లా లీగ్ చేద్దాం అనుకున్నారు. అది అప్పుడు కుదరలా.
T20 లీగ్ ఒకటి చేద్దాం అనుకున్నారు, వర్కౌట్ కాల. కానీ ICL ప్యారల్ గా ఒక లీగ్ స్టార్ట్ అయింది. ఓకే. బట్ ఎప్పుడైతే ఇండియా ఆ T20 వరల్డ్ కప్ గెలిచిందో లేదు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి లీగ్ స్టార్ట్ చేశారు. ఓకే. ఆ లీగ్ స్టార్ట్ చేసిన 5 years కి మీకు మాక్సిమం అన్ని టీమ్స్ కి బ్రేక్ ఈవెన్ అనేది ఈజీగా జరుగుతుందని అర్థం చేసుకున్నారు. కొన్ని టీమ్స్ 6 years కి, కొన్ని టీమ్స్ 7 years కి, కొన్ని టీమ్స్ 10 years కి, అలా రకరకాల టీంలు చూసుకుంటే కనుక అన్ని కూడా అప్పట్లో స్టార్ట్ చేసిన టీమ్స్ అన్ని బ్రేక్ ఈవెన్, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ప్రాఫిట్ ఇంతగా కనిపిస్తూ ఉన్నప్పుడు మిగతా కంట్రీల నుంచి కూడా జనాలు వస్తూ వాళ్ళకు కూడా ఇంత డబ్బులు దొరుకుతూ ఉన్నప్పుడు IPL ద్వారా ఇంత ఎకానమీ వచ్చేసరికి ఇండియా బాగా క్రికెట్ రిచ్ అయింది. ఎప్పుడైతే ఇండియా క్రికెట్ రిచ్ అయిందో ఇండియా క్రికెటింగ్ పరంగా డామినేషన్ చేస్తాం. మిగతా ఏ ఫీల్డ్ లో అన్నా కూడా భారతదేశం ఇంత డామినేషన్ చేసిందా లేదా అంటే తెలియదేమో, కానీ ప్రాబ్లీ యోగా ఆధ్యాత్మిక విషయాల్లో డామినేట్ చేస్తూ ఉండొచ్చు. కానీ స్పోర్ట్స్ విషయంలో ఇంతటి స్థాయి పట్టు ఉత్త డామినేషన్ మాత్రమే, చాలా చారిటీ కూడా చేస్తుంది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అంటే ఏషియా కప్ మ్యాచ్లు జరిగినప్పుడు ఇండియా ఏషియా కప్ నుంచి వచ్చే షేర్ తీసుకోదు. ఇండియా వల్లే ఏషియా కప్ కి రెవెన్యూ వెళ్తుంది. ఆ రెవెన్యూ అంతటినీ కూడా ఇండియా అందరికి పంచిపెడుతుంది. ఒక ఆఫ్ఘనిస్తాన్ కో, ఒక నేపాల్ కో, ఒక శ్రీలంకకో, అండ్ అలాగే హోస్టింగ్ కూడా ఇండియా చేయదు, దుబాయ్ లోనో ఎక్కడో చేస్తూ ఉంటారు. అలాంటి చారిటీలు కూడా చేస్తూ ఉంటారు. అండ్ IPL లో ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ ఒక ప్లేయర్ ఫారెన్ కంట్రీ నుంచి వచ్చాడు, ఆ ఫారెన్ కంట్రీ బోర్డు కి BCCI కొంత అమౌంట్ రిలీజ్ చేస్తుంది. ఫలానా ప్లేయర్ కి ఒక రిలీజ్ ఫీ 3% 4% ఎంతో కొంత రిలీజ్ ఫీ BCCI వాళ్ళ కంట్రీకి రిలీజ్ చేస్తుంది, కంట్రీ బోర్డుకి రిలీజ్ చేస్తుంది. సో ఈ రీతిలో డామినేషన్ చేయడానికి IPL ప్రధాన కారణం. IPL అలా ఇదైంది. ఓకే, బట్ IPL లో ఆడే ప్లేయర్స్ ని కూడా ఒక రేంజ్ లో ప్రేమించడం, అభిమానించడం, ఫ్యాన్ వార్స్ కొట్టుకొని చచ్చిపోతున్నారు కదా, ఇది ఎలా స్టార్ట్ అయిందంటే అది కూడా అక్కడి నుంచే స్టార్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కానివ్వండి, లేదంటే యూరోపియన్ సాకర్ కానివ్వండి, అక్కడ అమెరికన్ క్లబ్ సిస్టమ్ కానివ్వండి, అక్కడ అలాగే ఉండేది. ఒక క్లబ్ ను ప్రేమించే వాళ్ళు ఇంకో క్లబ్ ను అమనాభూతులు తిడతారు. దట్స్ కామన్ ఫినామినల్. అలాంటిదే ఇక్కడ రావాలని ప్రయత్నం చేశారు. ఇనిషియల్ గా కష్టం. ఒక తెండూల్కర్ ద్రవిడ్ జనరేషన్ లో అది తీసుకురావడం వాజ్ ఇంపాసిబుల్. నెక్స్ట్ జనరేషన్ మీదకే ఫోకస్ చేశారు. మీరు ఇన్ఫాక్ట్ గట్టిగా ఫ్యాన్ వార్స్ ఎప్పుడు మొదలైన ఆలోచించుకుంటే 2012-13 సమయం నుంచి మొదలయ్యాయి. 2008 నుంచి 12 దాకా అంతటి రీతిలో ఫ్యాన్ వార్లు కనిపించారు. టీమ్ అండ్ టీమ్ కొట్టుకున్నారు, కానీ ప్లేయర్ల పరంగా ఫ్యాన్ వార్స్ అయితే రాదు. 2012-2013 నుంచే మెల్లగా స్టార్ట్ అయింది. ఎందుకంటే దట్ ఈస్ జనరేషన్ ఆఫ్టర్ ధోని. అది ఆయనకు జనరేషన్ లేదు, ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఆడుతూనే ఉంటాడు, వేరే విషయం. కానీ బట్ జనరేషన్ ఆఫ్టర్ ధోని వచ్చిన తర్వాత ఫ్యాన్ వార్స్ బాగా పెరగడం, అండ్ అక్కడి నుంచి ఇక ప్రతి జనరేషన్ కి ఆ ఫ్యాన్ వార్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ వెళ్ళడం. దానికి తోడు ఫ్యాన్స్ కూడా బాగా గట్టిగా ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అవ్వడం కొన్ని ఫ్రాంచైజీల్లో. అది అన్ని ఫ్రాంచైజీలు పాకి అందరూ కూడా అలాంటి ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ చూపించడంతో ఈ ఫ్యాన్ వార్స్ అనేవి జరిగాయి. ఈ ఫ్యాన్ వార్స్ అనేవి జరగడం కూడా ఆయా ఫ్రాంచైజీకి బ్రాండింగ్ పరంగా కానివ్వండి, లేదా అసోసియేషన్ పరంగా కానీ చాలా హెల్ప్ అవుతాయి. సో అది అక్కడి నుంచి పాశ్చాత్య దేశాల్లో ఎలాగైతే లీగ్స్ అనేవి జరుగుతూ వచ్చాయో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ధోని గారి గురించి మాట్లాడితే మీరు ఎక్కడో మాట్లాడితే చూసాను నేను, ఆయన మళ్ళీ రిటైన్ చేసుకోలేదు ఒకవేళ పెడితే కూడా ఆక్షన్ లో, ఎవరు కొంటారు ఎవరు కొనరు, 4 కోట్లు కూడా ఎక్కువే, ఇప్పుడు ఎవరు కొంటారు అన్నట్టు ఒక మాట మాట్లాడారు. సో దాని కింద కామెంట్స్ లో ఆయన కోసమే క్రికెట్ చూస్తారు, CSK ఫ్యాన్స్ మొత్తం ఆయన వరకే చూస్తారు అని మాట్లాడుతున్నారు కదా. సో వాట్ యు సే అబౌట్ దట్? నేను 4 కోట్లు కూడా ఎక్కువ అని అక్కడ అనలేదు ఆయనకి. ఓకే, ఆయన అనింది ఏంటంటే ఆయన ఎంత పెట్టినా వేరే టీంకి వెళ్ళడం చెప్పారు చాలా క్లియర్ గా అక్కడ. అండ్ ఎవరు పెట్టరు కూడా అని కూడా చెప్పారు. దానికి కారణం ఏంటి అంటే ఆయన CSKకే ఆడతాడు, అది డౌట్ లేదు. CSK లేకపోతే వేరే ఫ్రాంచైజీకి వెళ్ళాడు, కానీ CSK ఉన్నప్పుడల్లా CSKలోనే ఆడాడు. సో ఆయన 100 కోట్లు ఇస్తానే CSK వదిలాడు. ఎవరు కొనరు అనలేదా మీరు? ఎవరు కొనరని కూడా అన్నా, ఎందుకంటే ఆయన రాడు కాబట్టి. ఇప్పుడు చాలా సింపుల్ అండి, మీరు ఒక షాప్ పెట్టుకున్నారు, మీకు బద్ధశత్రువు ఒకళ్ళు ఉన్నారు, మీరు ఒక్కళ్లే ఉన్నారు ఆ షాప్, ఆ వీధి మొత్తంలో ఆ ప్రోడక్ట్ అమ్మేది మీరు ఒక్కళ్లే. అయినా మీ బద్ధశత్రువు రాడు, ఖచ్చితంగా రాడు మీ దగ్గరికి, ఆయన ఎక్కడో వేరే ఎక్కడికో వెళ్ళి కొనుక్కుంటాడు. అలాంటి ఎగ్జాంపులే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన రాడు అని అందరికీ తెలుసు, ఆయన శత్రువు కాదు ఎవరికి, ఆయన రాడు అని అందరికీ తెలుసు. ఎందుకు పెడతాడు డబ్బులు వేస్ట్ పెట్టి కూడా? అండ్ ఆల్రెడీ ఇట్ ఇస్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ ఫ్యాక్ట్ దట్ MS ధోని చెన్నైలోనే ఉంటాడు. ఆయన ఆప్షన్ లోకి పెట్టే ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు. పెట్టినా కూడా వాళ్ళు ప్రయత్నించినా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాంక్ బ్రేక్ చేసి ఆయన తీసుకుపోతాయి. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో పాసిబిలిటీ. దాన్ని వాళ్ళు సరే రకరకాలుగా కట్ చేసి పెట్టారు, వేరే విషయం. కానీ చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఆయనకి ఎంత ఇచ్చినా CSK నుంచి ఆయన కదలని చెప్పారు. అండ్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పే ఏంటంటే, ఇప్పుడు అర్జున్ తెండూల్కర్ లాంటి వాళ్ళు ముంబై ఇండియన్స్ కే వెళ్తాడు, ఎందుకంటే అది సచిన్ తెండూల్కర్ ఎఫెక్ట్ వాళ్ళు. అర్జున్ తెండూల్కర్ ధోనిని ఎక్కడ పోల్చాలి, సచిన్ తెండూల్కర్ ఎఫెక్ట్ అనేది ఉంది, అందుకే ఆయన కొడుకు అక్కడికే వెళ్తాడు. ఇక్కడ ధోని CSK నడిపించాడు, ధోని హాస్ బీన్ ద డ్రైవర్, అక్కడికి వెళ్తాడు, అక్కడే ఉంటారు. వీల్ చైర్ లో కూర్చున్నా కూడా తీసుకొచ్చి ఆడిస్తారు మా టీం. ఆయన ఆడతానంటే ఎప్పుడైనా ఆడిస్తారు, ఎట్టగానే ఆడిస్తారు. ఓకే, సో
ఒకవైపు ధోనికి ఫ్యాన్స్ ఎక్కువ పెరుగుతున్నట్టే ఇంకోవైపు ఆర్సీబీ విరాట్ కోహ్లీకి ఓ రేంజ్ లో వివసమైన ఫ్యాన్స్ ఎక్కడ వెళ్ళినా కంట్రీ దాటేసి వెళ్ళినా కూడా పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా ఓన్లీ విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఆయనకి అంత రేంజ్ లో ఇప్పుడు 18 సీజన్స్ అయిపోయినా కూడా ఒక కప్పు లేదు ఫస్ట్ థింగ్, అయినా కూడా అంత రేంజ్ ఫ్యాన్ బేస్ ఎలా వచ్చిందంట? ఆయన ఆట తీరండి. మీరు ఆయన ప్లేయింగ్ స్టైల్ చూస్తే కనుక ఎప్పుడు 2008 లో మొదలు పెట్టాడు క్రికెట్. ఆ తర్వాత రెగ్యులర్ గా అయింది. 2010 నుంచి ఇండియన్ క్రికెట్ టీమ్ లో రెగ్యులర్ అయ్యాడు. 2011 వరల్డ్ కప్ గెలిచాడు. 2012 లో అతను మెయిన్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ అయిపోయాడు. తెండూల్కర్ ఉన్నా కూడా అతనే మెయిన్ ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ అయ్యాడు 2 సిరీస్ లకి, ఆస్ట్రేలియాలో జరిగిన ఒక సిరీస్ కి అండ్ అలాగే ఏషియా కప్ కి. సో అక్కడి నుంచి అతని గ్రోత్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ పెరుగుతూనే వచ్చింది. టెస్ట్ మ్యాచెస్ లో ఎలా చేస్తాడో అనుకున్నారు కానీ టెస్ట్ మ్యాచెస్ లో కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో అక్రాస్ ఆల్ ఫార్మాట్స్ బాగా ఆడుతూ వచ్చాడు. 2012 T20 వరల్డ్ కప్, 2014 T20 వరల్డ్ కప్, 2016 T20 వరల్డ్ కప్ అతనే సోలోగా సింగిల్ హ్యాండెడ్ గా ఇండియన్ స్కోర్ రావడానికి కారణమయ్యాడు. తర్వాత 2015 వరల్డ్ కప్ లో బాగా ఆడాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా ఆడాడు. ఆ తర్వాత అతనికి టెస్ట్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు అక్కడ కూడా బాగానే చేస్తూ వచ్చాడు. సో డెఫినెట్లీ అతని ప్లేయింగ్ స్టైల్ కి, అతను ఆడే విధానానికి, అతని కన్సిస్టెన్సీ ఖచ్చితమైన ఫ్యాన్స్ ఉంటారు. అండ్ అతను ఏదైనా ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడంటే కనుక ఆ ఫ్యాన్స్ అందరూ ఇక్కడే ట్రాన్స్లేట్ అవుతారు. సో అదే కనిపించింది. అండ్ అంత ప్యాషనెట్ గా ఎందుకు ఆ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఇతను అంతే ప్యాషనెట్ గా ఆడతాడు. ఇతను కూడా అంతే ఎమోషన్ తో, అంతే ప్యాషన్ తో, అంతే గట్టిగా ఇన్ యువర్ ఫేస్ ఉంటూ ఎవడన్నా ఏమన్నా ఒక మాట అంటే 4 మాటలు అనడం, ఇవన్నీ ఈయన క్వాలిటీస్ అవన్నీ. అలాగే అది నేచురల్ గా వచ్చినవన్నీ, కొని తెచ్చుకునేవి కావు, నేచురల్ గా వచ్చినవన్నీ. సో అలాంటి వచ్చి కూడా ఆయన ఫ్యాన్స్ కూడా నేచురల్ గా అలాగే తయారవుతారు. సో అందుకే ఆ ఫ్యాన్స్ అలా ఉన్నారు. ఓకే, సో 2025 ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక నిన్న ఒక మ్యాచ్ లో శ్రేయస్ 98 దాకా వచ్చి సెంచరీ చేయకుండా ఆగిపోతే కూడా విరాట్ మీద ఒక విరాట్ కాదు కదా సెంచరీస్ కోసం ప్రయత్నించడానికి, అక్కడ ఉన్న శ్రేయస్ కాబట్టి సెంచరీ కొట్టలేదని అక్కడ కూడా అంటే విరాట్ కోహ్లీ ఏమైనా ఓన్లీ సెంచరీస్ కోసమో తన పర్సనల్ ఇది కోసమో ఆడతారంట. ఇప్పుడు అదే అండి చెప్తున్నాను కదా మీకు, రకరకాలుగా ఉంటాయి. విరాట్ కోహ్లీని అన్నవాళ్ళు ఎవరు శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ కాదు. విరాట్ కోహ్లీ అన్న వాళ్ళు వేరే ఇతరత్ర వేరే టీమ్స్ నుంచి, వేరే ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన వాళ్ళు, అందులో ఎక్కడ ఎటువంటి డౌట్ లేదు. విరాట్ కోహ్లీ ఒకనొక ఇన్నింగ్స్ లో అక్కడ మార్కస్ స్టాయినిస్ ఎవరు ఉన్నట్టున్నారు, అతను కొట్టినప్పుడే 2వ రన్ అవాయిడ్ చేసి అతను సెంచరీ కొట్టారు. సో అది చూపించి ఇలా చేశారు అలా చేశారని చెప్తున్నారు. శ్రేయస్ అయ్యర్ చేసింది అత్యద్భుతమైన పని. 97 దగ్గర ఒక కెప్టెన్, ఆ టీమ్ కెప్టెన్ 97 దగ్గర ఉంటూ అతనికి అవకాశం ఉంది ఆ ప్లేయర్కి వెళ్ళి చెప్పడం, నువ్వు నాకు సింగిల్ నేను చూసుకుంటా, నువ్వు షాట్లు కొట్టు, నువ్వు నా గురించి వరి అవ్వకు అన్నాడు. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే మైల్ స్టోన్స్ అనేవి అవి దే హ్యాపెన్ బై దెమ్సెల్వ్స్. మనం దానికోసం ప్రయత్నించకూడదు, దానికోసం పాకులాడకూడదు, దానికోసమే ప్లాన్స్ వేసుకోకూడదు. ఎస్పెషల్లీ ఏ ఫార్మాట్ లోనా, ఎస్పెషల్లీ T20 ఫార్మాట్ ఎంత అరుదుగా వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మైల్ స్టోన్స్ మ్యాటర్ కాదు, రన్సే మ్యాటర్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు షాట్లు కొట్టగలవు అని నీకు నమ్మకం ఉంది అంటే నువ్వు ఆడే తర్వాత సంగతి తర్వాత. యాజ్ అ క్యాప్టెన్ అది చెప్పడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా ఈజ్ అబ్సెస్డ్ విత్ మైల్ స్టోన్స్. అతను సెంచరీ కొట్టాడా ఇతను సెంచరీ కొట్టాడా అని మాట్లాడతారు కానీ మరి బౌలర్ 4 వికెట్లు తీశాడు, మిగతా బౌలర్ వచ్చి నేను వికెట్ తీయను, అతనికి 5వ వికెట్ రావాలని చెప్పేసి వికెట్ తీయకుండా ఉంటారా? అది ఒప్పుకుంటారా? సో బ్యాట్స్మెన్ కూడా అదే రూల్స్ వర్తిస్తాయి. ఇప్పుడు లాస్ట్ 3-4 ఇన్నింగ్స్ గా ఏమైందంటే విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అతను సెంచరీకి వెళ్ళిన ప్రయత్నం చేయడంలో ఎదుటి బ్యాట్స్మెన్ వాళ్ళ రన్లు కాకుండా డిఫెన్స్ ఆడడం మొదలు పెట్టారు. సో అక్కడ దేర్ ఇస్ డెఫినెట్ ఇష్యూ ఏంటంటే మీరెందుకు మీరు రన్లు ఆపుకోవాలి, మ్యాచ్ అయిపోయి ఉండొచ్చు, మ్యాచ్ గెలిచేసి ఉండొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఎవరికన్నా రన్సే కదా. ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా ఒకటికి సెంచరీ అంటే ఇంకోటి వ్యక్తిగతంగా నాట్అవుట్ గా ఉండడమో రన్లు కావడం ఏదో ఒకటి. ఈ మ్యాచ్ లో 100 వచ్చింది, నెక్స్ట్ మ్యాచ్ లో అందరూ ఆల్అౌట్ అయిపోయి ఆ బ్యాట్స్మెన్ ఆడాలి అంటే అతనికి ఏదో కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు ఆడుకోండి, మైల్ స్టోన్స్ వస్తే చాలా హ్యాపీ, రాకపోయినా టీం ని గెలిపిస్తే మరీ హ్యాపీ. సో ఆ యాంగిల్ లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ అది ఆయన 97 దగ్గర స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎదుటోడు 97 లో ఈయన షాట్లు ఆడేస్తే అది మరి కొంచెం వెరైటీగా ఉంటుంది. అది హార్దిక్ పాండ్యా అందుకే జనాలందరికీ కోపంగా ఉంది. నువ్వు ఆడింది లేదు పెట్టింది లేదు అనవసరమైన స్థితిలో 6లు కొడతాను కోపం. హార్దిక్ చేసిందంటే ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే అదే హార్దిక్ పాండ్యా ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ గా సెమీఫైనల్ వచ్చినప్పుడు షాట్లు ఆడాల్సి వచ్చింది. అక్కడ డిఫెన్స్ ఆడుకుంటూ సింగిల్ తీసుకుంటే అతనికి ప్రాక్టీస్ ఉండేది కాదు. ఎక్కడ మేము నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం వేరు, మ్యాచ్ లో ప్రాక్టీస్ చేయడం. సో ఇన్ ది గేమ్ యూ హ్యావ్ టు ప్లే ఫర్ ది కంట్రీ. కానీ ఆ రోజు అక్షర్ పటేల్ అదే 2 runs తీసుకునే చోట ఒక రన్ తీసుకున్నప్పుడు అప్పుడు అక్షర్ పటేల్ మీద అంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అదే న్యాచురల్ అదండి. ఇప్పుడు బేసిక్లీ ఏముందంటే సెల్ఫ్లెస్ అనే పదానికి రకరకాల అర్థాలు వచ్చాయి. అక్షర్ పటేల్ ఏమి సెల్ఫ్లెస్ పని ఏమి చేయాలి. అక్షర్ పటేల్ ఏమనంటే కాదు ఆపర్చునిటీ ఉంది కొట్టు అన్నాడు. హార్దిక్ పాండ్యా ఏమనుకున్నాడు,
అరే నాకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వచ్చిందంటే నేను ఆడలేకపోతే నా పరిస్థితి ఏంటి, నేను 2 షాట్లు కొడతాను అతను అనుకున్నాను. సో రెండిట్లో నాకేం తప్పు కనిపించలేదు. అప్పుడే సెల్ఫ్లెస్ అనడంలో తప్పే చాలా చాలా తప్పది. ఎందుకంటే అతను కూడా అతని కోసం కాదు, అతను కూడా అతని కంట్రీ కోసం ప్రయత్నించాడు. నెక్స్ట్ టైం మళ్ళీ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ అతనే ఆడాల్సి వచ్చింది, మళ్ళీ తర్వాత మీరు ఫైనల్ చూసుకుంటే అతనే ఆడాల్సి వచ్చింది. ఆ 2 షాట్లు మరి లీగ్ స్టేజ్ లో ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లా కొట్టేవాడు? ఇప్పుడు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏముందండి, వాళ్ళు ప్రతి మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ లోనో సెకండ్ ఓవర్ లోనో వస్తారు, లేదా మహా అయితే 11 ఓవర్లో వస్తారు. నంబర్ 5 నంబర్ 6 లో ఉండే బ్యాటర్ ఎప్పుడు అవకాశం వస్తుంది అతను ఆడడానికి? అది కూడా ఇటువంటి మోడర్న్ డే క్రికెట్ లో అతనికి లాస్ట్ ఓవర్స్ అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు ఆయన కూడా ఆడదాం అనుకుంటాడు, అతను రోల్ కొట్టడం అతను కొట్టాడు. ఇక్కడ కూడా శ్రేయస్ ఆ స్టేట్మెంట్ అని నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దట్ షుడ్ బి ద వే. మొన్న కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ 286 కొట్టినప్పుడు ఇషాన్ కిషన్ ఏమి నాకు సెంచరీ కావాలని అలా కుదిరింది, కొట్టాడు. కుదిరినప్పుడు కొట్టండి, కుదిరినప్పుడు దాని గురించి ఆకండి, అంతే. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఇషాన్ కిషన్, లాస్ట్ ఇయర్ ఎంత స్ట్రగుల్ అయ్యాడో, ఒకసారి రిటైన్ అవ్వకపోవడం, అట్లే మిగిలిపోవడం, ఇప్పుడు సన్ రైజర్స్ కి వచ్చి ఫస్ట్ సెంచరీ మొత్తం ఐపీఎల్ లోని ఇలా కొట్టడం. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? అంటే అలా కుదిరిపోయిందా, లేకపోతే సన్ రైజర్స్ టీమ్ అంత బాగా సపోర్ట్ చేస్తుంది అంటారు? సపోర్ట్ ఆయన ముంబై ఇండియన్స్ ఉన్నప్పుడు కూడా వచ్చిందండి. 16 కోట్లు ఇచ్చి అతను రిటైన్ కొనుక్కున్నారు మళ్ళీ ఆప్షన్ లో. అక్కడ అతను బాగానే ఆడాడు. అతని ప్రాబ్లం ఏమైందంటే వన్డే ఇంటర్నేషనల్ లో 2022 డిసెంబర్ లో 200 కొట్టాడు. నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్ అయ్యాడు. తర్వాత మళ్ళీ మిడిల్ ఆర్డర్ లో ఆడమన్నారు. తర్వాత టాప్ ఆర్డర్ లో శుభ్మన్ గిల్ లేకపోతే ఆడమన్నారు. తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్ కి తీసుకెళ్లి నువ్వే మా కీపర్ అని చెప్పారు, కానీ లాస్ట్ మూమెంట్ లో కేఎల్ రాహుల్ కిప్పింగ్ చేయమని చెప్పారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు అతనికి అర్థం కాదు. అండ్ ఎవరికన్నా ఉంటుంది, అంత బాగా ఆడుతున్న టీమ్ లోకి తీసుకోవట్లేదు, చిన్న ల్యాప్స్ ఇన్ కాన్సన్ట్రేషన్, బ్రెయిన్ ఫేడ్, కోపాలు కొన్ని వస్తాయి. దానివల్ల అతను హర్ట్ అయ్యాడు, బయటకు వచ్చాడు. తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటుగా కనిపించాడు, బీసీసీఐ సెంటర్ కాంట్రాక్ట్ నుంచి తీసేసింది. దాని తర్వాత వాజ్ వెయిటింగ్, డొమెస్టిక్ క్రికెట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఇండియా 8 వరకు ఆస్ట్రేలియా వెళ్ళాడు, చాలా స్ట్రాంగ్ గా కనిపించాడు. బట్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ గుడ్ ఫ్రాంచైజీ, ఎందుకంటే అతను ఓపెనర్. వేరే టీమ్స్ అన్నింటిలో కూడా మీకు ఒక ప్రాపర్ ఓపెనర్ కావాల్సినట్టుగా ఎక్కడ కనిపించలే. ఎస్ఆర్ఐ ఏం చేశారు, వాళ్ళు ఓపెనర్లు ఉన్నారు, అయినా కూడా ఇషాన్ కిషన్ కోసం వెళ్ళారు. 10 కోట్ల దాకా పెట్టి ఇషాన్ కిషన్ తెచ్చుకొని, లేదు మాకు అవసరం అని చెప్పారు. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు వెళ్ళి కొట్టు, నువ్వు ఎలా కొడతావు మాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళి కొట్టు, నువ్వు ఉండు. అది బాగా వర్కౌట్ అయింది. మంచి పిచ్ అనేది రావడం, బౌలింగ్ కూడా కొంచెం అటు ఇటుగా ఉండడం, మంచి కంట్రోల్ తో అతను ఆడడం. ఆల్రెడీ చక్కటి స్టార్ట్ వచ్చింది. అతను ఎంటర్ అయినప్పుడే 3 ఓవర్లో 45 స్కోర్. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ చాలా గట్టిగా బాగుతున్నాడు, ఇతనికి టైం దొరికింది. టైం దొరికినప్పుడు ఇతను కూడా ఆడడం మొదలు పెట్టాడు. అలా మంచి నాక్ అనేది రావడం అనేది అనిపించింది. సో ఐ థింక్ హీ కేమ్ ఇన్ టు ద రైట్ ఫ్రాంచైజీ. వేరే ఫ్రాంచైజీకి వెళ్తే ప్రాబ్లీ ఇలాంటి సపోర్ట్ ఉండేదా, అతను 1 డౌన్ ఆడేవాడా, లేదా ఓపెనింగ్ చేసేవాడా, లేదా మళ్ళీ మిడిల్ ఆర్డర్ లో ఆడించేవాళ్ళ, ఇలాంటి బ్యాటింగ్ ట్రాక్ అనేది ఉండేదా, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి. బట్ అన్నిటికీ ఆన్సర్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో అవును అని కనిపిస్తుంది. సో అతను ఎందుకు కాదంటాడు. ఇక్కడ కమెంట్స్ ని మనం కొంచెం ఏమంటారు, మంచిగా పొగడొచ్చు అంటారా? కమెంట్స్ ని గానీ, విటోరియన్ గానీ, మిగతా కోచింగ్ యాజమాన్యంలో ఉన్న వాళ్ళు గానీ, ఓనర్షిప్ టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా పొగడాల్సిన అవసరం. ఎందుకంటే ఇలాంటి పంధాలో ఆడతాం అన్నప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా గట్టిగా ఉంటాయి. ఇప్పటిదాకా సరే ఫెయిల్ అవ్వలేదు, ఫెయిల్ అయింది, ఒక్కసారి ఫెయిల్ అయ్యారు, ఫైనల్లో ఫెయిల్ అయ్యారు. అది పక్కన పెడితే ఇలాంటి వాటికి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒక ప్లేయర్ ఒక 2-3 మ్యాచ్లు ఆడకపోయినా కూడా అతని మీద మాకు నమ్మకం ఉందని చెప్పేసి కెప్టెన్, కోచ్ చెప్పాలి. ఆ తర్వాత యాజమాన్యం కూడా కన్వే చేయాలి, లేదు మేము అతను నమ్ముతున్నాం, మేము అందుకే అతను ఆడిస్తున్నాం, మీరేం కంగారు పడకండి అని చెప్పి చెప్పగలగాలి. 2 వైపుల నుంచి అంత మంచి సపోర్ట్ ఉంది కాబట్టి టీమ్ ఈస్ డూయింగ్ వెల్. సిమర్జిత్ ని 2 సార్లు కామెంట్స్ చెప్పాడు. అంటే ఒక ఫ్యాన్స్ మీట్ అయింది అక్కడ ఒకటి, తర్వాత ఒక ప్రెస్ మీట్ అయింది. 2 చోట్ల సిమర్జిత్ గురించి, అనికేత్ గురించి చెప్పాడు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి అనడం మాత్రమే కాదు, ప్లేయింగ్ లెవెల్ లో దింపాడు వాడు. ఎందుకంటే అనికేత్ ప్లేస్ లో వేరే ప్లేయర్ సచిన్ బేబీ లాంటి ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ దింపచ్చు. అలాగే సిమర్జిత్ ప్లేస్ లో జయదేవ్ ఉనాద్కట్ లాంటి వాళ్ళు దింపచ్చు. పైగా సిమర్జిత్ ఇంజరీ అయింది, అతను ఇంజరీ నుంచి ఫాస్ట్ గా రికవర్ అయ్యాడు. అతను అడిగాడు గుడ్ టు గో అంటే సరే అన్నాడు, వచ్చే అన్నాడు. అతను వికెట్లు తీసాడు. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో అక్కడ రన్స్ కి వెళ్తారు. ఏ మంచి బౌలర్ ఉన్నా కూడా T20 ఫార్మాట్ లో ఏదో ఒక ఓవర్ సమర్పించడం ఖాయం. కానీ మిగతా 3 ఓవర్లో వాళ్ళు ఎలా వేయబోతున్నారు, ఏ విధమైన కంబ్యాక్ ఉండబోతుంది అనేది మ్యాచ్ లో వాళ్ళ ఇంపాక్ట్ అనేది తెలియజేస్తుంది. సిమర్జిత్ 2 వికెట్లు తీసాడు, అనికేత్ వచ్చి బాల్ 6 కొట్టాడు. సో దేర్ వాస్ లాట్ ఆఫ్ ప్రామిస్ వాళ్ళిద్దరి దగ్గర నుంచి. అండ్ ఆ విషయంలో యూ హావ్ టు గివ్ ఇట్ టు కమిన్స్ అండ్ విటోరీ. ఆబ్వియస్లీ అంత మంచి సపోర్ట్, అంటే అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే కొంచెం కష్టమేమో వీళ్ళందరికీ. అంటే కొత్త ప్లేయర్లు, యంగ్ టీమ్ కనిపిస్తుంది మొత్తం. అండ్ SRH బౌలింగ్ కొంచెం ఏమైనా వీక్ గా ఉందంటారు? ఏమీ లేదండి, కొంచెం టైం పడుతుంది ఆ బౌలింగ్ వికెట్లు తీయడానికి, అంతకు మించి ఏమీ లేదు. మొన్న మ్యాచ్ లో వాళ్ళు బాగా ఆడారు.
వాళ్ళు 240 కొట్టారు, మరి 290 కొట్టినప్పుడు వాళ్ళు కొడతారు, ఓకే కొట్టకుండా ఉండని లేదు. అక్కడ కూడా మంచి బ్యాట్స్మెన్, సంజు శాంసన్ మంచి బ్యాట్స్మెన్, ధ్రువ్ జురేల్ మంచి బ్యాట్స్మెన్, శుభం దుబే చాలా అద్భుతంగా ఆడాడు. సో వాళ్ళు కమిన్స్ లాంటి వాళ్ళని, షమీ లాంటి వాళ్ళని, హర్షల్ పటేల్ లాంటి వాళ్ళు కొడుతున్నారంటే వాళ్ళు బాగా ఆడినట్టే లెక్క. బౌలింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. కమిన్స్ 4 ఓవర్లో 60 రన్లు ఇచ్చాడు, అది కొంచెం వినం, చాలా అరుదుగా వింటాం. కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నప్పుడు ఇచ్చాడు అట్లాంటిదే, బట్ SRH లో అలాంటి రన్స్ ఏమి ఇవ్వాల. బట్ అది హ్యాపన్స్ విత్ ఎవ్రీ బౌలర్. అండ్ షమీ కూడా స్టార్టింగ్ లో 2 ఓవర్లు బాగా రన్లు ఇచ్చాడు, తర్వాత దాన్ని కేమ్ బ్యాక్ వెల్, వికెట్ తీసినాడు. అది తర్వాత మీకు హర్షల్ పటేల్ ఉన్నాడు, అతను వికెట్లు తీస్తున్నాడు. ఆరన్ జాంపా ఉన్నాడు, అతను వికెట్ తీయడానికి రెడీగా, ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి అభిషేక్ నుంచి బౌలింగ్ వేయించడానికి ఎక్కడా వెనకాడట్లేదు. మీకు అవసరం అంటే నితీష్ కూడా బౌలింగ్ వేస్తాడు. సో మీకు బౌలింగ్ టీం బాగానే ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కొంచెం టైం పడుతుంది ఆ బౌలింగ్ ఎఫెక్ట్ అనేది బాగా రావడానికి, కనబడడానికి. అండ్ ఖచ్చితంగా ఆ బౌలింగ్ ఇంపాక్ట్ కూడా చూస్తాను. నా దృష్టిలో బౌలింగ్ ఇంకొంచెం బలోపేతం చేసుకున్నారు ఈ ఆప్షన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్. ఓకే, అదే సంజు శాంసన్ ఇంకో 2-3 మ్యాచెస్ ఇంకా కెప్టెన్సీ తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నట్లే లేదండి. అంటే బేసికలీ ఆ బౌలింగ్ తో ఎవరు కూడా ఏం చేయలేరు. టు బి వెరీ ఆనెస్ట్, అక్కడ రియాన్ పరాగ్ కి పెద్దగా ఆప్షన్స్ లేకుండా పోయి, ఎస్ సంజు ఉండుంటే ఇంపాక్ట్ ఉండేదేమో, ప్రాబబ్లీ స్పిన్నర్ ని కానీ ఫాస్ట్ బాల్స్ ఒక రకంగా రొటేట్ చేసేవడం కాదనట్లు, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అనుభవం ఖచ్చితంగా పనికొచ్చేది. బట్ రియాన్ పరాగ్ చేసిన ప్లాన్స్ లో అతనికి బాగా ఇబ్బందికరమైన మారింది ఏంటంటే ఆర్చర్ ని మీరు పవర్ ప్లే లో ఒక టఫ్ ఓవర్ లో తీసుకొచ్చినప్పుడు అతన్ని ట్రావెల్స్ 23 రన్లు కొట్టాడు. ఇంకా అయిపోయింది, మీ ప్రైమ్ బౌలర్ 23 రన్లకి అక్కడ అయ్యింది అంటే అతను మళ్ళీ తీసుకొని రావడానికి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ వెయిటింగ్ టైంలోనే వీళ్ళిద్దరు ఫామ్ లో వచ్చారు, టైమింగ్ సంపాదించేసుకుని ఇషాన్ కిషన్ కొట్టడం మొదలు పెట్టారు. అండ్ మళ్ళీ ఆర్చర్ వచ్చినప్పుడు మళ్ళీ కొట్టారు. సో అక్కడ ప్రాబ్లం. మీరు చూసుకుంటే తుషార్ దేశపాండే, సందీప్ శర్మ బాగానే వేసారు. వాళ్ళిద్దరు రన్లకు వెళ్ళినా వాళ్ళిద్దరి దగ్గర 2 మంచి ఓవర్లు పడ్డాయి. తుషార్ దగ్గర నుంచి 3 వికెట్లు వచ్చాయి. బట్ ఆర్చర్ దగ్గర నుంచి అతను ఎక్స్పెక్ట్ చేసింది రాలా అతని దగ్గర. సో అక్కడ గట్టి సమస్య అనేది తయారైంది. ఈవెన్ సంజు ఉన్నా కూడా ప్రాబ్లం 10 రన్లో 11 రన్లో తేడాలు వచ్చాయి. నాకు తెలిసినంత వరకు ఆ బౌలింగ్ అలా ఫెయిల్ అయితే ఎవడు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఓకే, అండ్ ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడితే SRH టీము, RCB టీము పవర్ ప్లే విషయానికి వస్తే ఎవరు బాగా వినియోగించుకుంటారంటారు? అందరూ అదే ప్లాన్స్ లో ఉంటారండి. ఇప్పుడు కానీ కొన్ని వేదికలకు తగ్గట్టుగా కూడా ఉంటాయి. ఇప్పుడు నిన్న మీరు గుజరాత్ అండ్ పంజాబ్ మ్యాచ్ చూసారంటే వాళ్ళు 70-85 కొట్టారు, వీళ్ళు అంతే కొట్టారు, 70-80 దాకా వచ్చాయి. అదే మీరు ఢిల్లీ లక్నో మ్యాచ్ చూసుకుంటే అలాగే కనిపిస్తుంది. సరే ఢిల్లీ వాళ్ళు కొంచెం వికెట్లు పడ్డాయి కాబట్టి ఎక్కువ కొట్టలేకపోయినా అక్కడ లక్నో వాళ్ళు బాగా గట్టి కొట్టారు. SRH విషయానికి వస్తే 90, 95, 100, 125 కొట్టడానికి సిద్ధంగా రెడీగా ఉంటారు. చిన్నస్వామి వికెట్ కూడా అలాంటి ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, అక్కడ కూడా చాలా గట్టిగా పరుగులు వస్తాయి. చెన్నై వికెట్లు అలాంటి పరుగులు వస్తాయంటే డౌటే. చెన్నైలో కొంచెం టర్న్, కొంచెం స్వింగ్ అనేది లభించడం, కొంచెం స్లోగా ఉండడం. సో చెన్నైలో నాకు తెలిసి 60-50 వచ్చినా కూడా ఇట్స్ గుడ్ పవర్ ప్లే స్కోర్ అని చెప్పుకోవాలి. 50-60 వచ్చినా కూడా గుడ్ పవర్ ప్లే స్కోర్ అని చెప్పుకోవాలి. అలాంటి ఒక వికెట్ చెన్నై. అండ్ ఇంకా పంజాబ్ లో ఎలా ఉండబోతుందో, ధర్మశాల ఎలా ఉండబోతుందో చూడాలి. ఇంకా అక్కడ మ్యాచ్లు జరగలేదు కాబట్టి, బట్ అక్కడ కూడా కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ. వైజాగ్ లో ఖచ్చితంగా రన్స్ వస్తాయి. వైజాగ్ లో మీరు హార్డ్ వికెట్, మంచి బ్యాటింగ్ వికెట్, కొంచెం టర్న్ లభించినా కూడా హ్యాపీ కొట్టే వికెట్. సో అలాంటి రన్స్ అక్కడ వస్తాయి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ తో ఇలాంటి పిచ్చులతో ఆడుతున్నారంటే కనుక ఆ రన్స్ కొట్టాల్సింది. అందుకే కొంచెం ఎక్కువ పవర్ ప్లేలు బాగా రన్స్ అనేవి చూస్తాం. అందులో కంగారు పడాల్సింది ఏం లేదు, బౌలర్లు అక్కడే జాగ్రత్తగా ఉండాలి. 6 ఓవర్లో 100 కొట్టినా మిగతా 14 ఓవర్లో 70 కుదించేయచ్చు, వికెట్లు తీస్తూ ఉంటాయి. కరెక్ట్ లెన్స్ వేయాలి. నిన్న మ్యాచ్ చూసుకుంటే వైశాఖ్ విజయ్ కుమార్ ఒక అతను వచ్చాడు, ఇంపాక్ట్ ప్లేయర్ గా పంజాబ్ కింగ్స్ నుంచి. అతను రాకముందు మొత్తం మ్యాచ్ అంతా గుజరాత్ టైటన్స్ చేతిలోనే ఉంది. అతను వచ్చిన తర్వాత ఒక 14 బాల్లో 20 బాల్లో బాగా వేసాడు, కేవలం 18-19 మాత్రమే ఇచ్చాడు, మ్యాచ్ మొత్తాన్ని తిప్పేశాడు. సో అలాంటి బౌలర్స్ వచ్చినా కూడా వర్కౌట్. ఇంపాక్ట్ ప్లేయర్స్ కొంచెం బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నట్టున్నారు ఈసారి, మరి ఇబ్బందిగా ఉండట్లేదు అంటారా? లాస్ట్ ఇయర్ అన్ని టీంలకు అర్థమైంది ఇంపాక్ట్ ప్లేయర్ ఎట్లా వాడుకోవాలి. ఇయర్ ఇంకా కొంచెం జాగ్రత్తగా, గట్టిగా, అద్భుతంగా వాడుకునే ప్రయత్నాలు చేస్తారు. సో ఇంకా ఆ రూల్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలండి. రూల్ వాడుకోవడానికి ఇంకా పెట్టింది, దాన్ని నేను వాడుకోనంటే ఎట్లా ఉంటుంది. సో అందరూ వాడుకోవాలి, లేదంటే కనుక దే విల్ బి ఫాలింగ్ షార్ట్. మీరు సరైన రీతిలో మీ ఇంపాక్ట్ ప్లేయర్ వాడుకోలేదంటే మీరు ఎఫెక్టివ్ గా 10 మందితోనో 11 మందితోనో ఆడుతున్నారు, అవతల టీం 12 మందితో ఆడుతుంటే. సో అది అక్కడ ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 2025 IPL చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడున్న సీనియర్ ప్లేయర్స్ కి ఎక్కువ అవసరాలు, అవకాశం ఉండదేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ కి మామూలుగా ఆడట్లేదు కదా అశుతోష్ గానీ, ఇంపాక్ట్ ప్లేయర్స్ గా అసలు అలా వచ్చి అలా కొట్టేస్తుంటే బాధేస్తున్నారు. ఇప్పుడున్న కొత్త మన సీనియర్స్ అందరికి అవసరం ఉండదేమో ఇంకా ఫ్యూచర్ లో అని అనిపిస్తుంది. మరి మీరేమంటారు? టైం పడుతుంది. T20 అనేది ఫాస్ట్ గా మూవ్ అయ్యే ఫార్మాట్.
అండ్ వాళ్ళందరూ ఇండియన్ టీమ్ లో ఆడుతానంటే కన్సిస్టెంట్ గా ఆడిన వాళ్ళే. ఓకే. వాళ్ళు ప్రత్యామ్నాయాలు రెడీగా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు వెళ్ళిపోతారా వీళ్ళు వస్తారా అనేది దట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఓకే. ఇప్పుడు ఐపీఎల్ ఆడిన వాళ్ళు ఇండియన్ టీమ్ కి డైరెక్ట్ గా తీసుకెళ్లి ఆడేస్తారా అంటే కొన్ని బయోలేటరల్ సిరీస్ ఆడించి వాళ్ళు రెడీ చేయాలి. సడన్ గా తీసుకెళ్లి వాళ్ళు వరల్డ్ కప్ ఆడించేస్తాం, ఏషియా కప్ ఆడించేస్తాం అంటే కుదరదు. వాళ్ళు కొన్ని మ్యాచ్లు ఆడించి వాళ్ళు కొంచెం సరిగ్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు తీసుకొని వెళ్ళాలి. అండ్ అలాగే మీరు ఇండియన్ టీమ్ కి వెళ్తే కనుక అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేదు. ఇక్కడ ఖచ్చితంగా మీకు ఒకళ్ళు ఇద్దరు ప్రాపర్ బౌలర్స్ ప్రాపర్ బ్యాటర్స్ ఉంటారు. మిగతా 7 ఏదో ఇంకొక స్కిల్ అనేది తీసుకొని రావాలి. ఐదో కీపింగ్ అయినా చేయాలి లేదా బౌలింగ్ అయినా చేయాలి. ఆర్ బ్యాటర్స్ బ్యాటింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేయాలి, బౌలింగ్ చేసేవాళ్ళు కాస్త బ్యాటింగ్ చేయాలి. సో అలా 7 కావాలి ఒక టీమ్ సెట్ చేసుకోవాలంటే. సో అక్కడ డెఫినెట్లీ ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి వచ్చే వీళ్ళందరికీ కూడా అంత అవకాశాలు దొరకకపోవచ్చు. బట్ నాకు అన్నట్టుగా మళ్ళీ మెల్లగా వాళ్ళ టీంలోకి తీసుకొచ్చి ఆడిస్తూ ఉంటే వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎల్ఎస్జి గురించి మాట్లాడితే ప్రతిసారి ఏమైనా వాళ్ళ కెప్టెన్స్ ని మరి ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. లాస్ట్ టైం కేఎల్ రాహుల్ కన్నీళ్ళు పెట్టుకొని వచ్చాడు. ఈసారి పంత్ ఫస్ట్ మ్యాచ్ డకౌట్ అవ్వడం, అక్కడ కూర్చొని కొంచెం ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపించారు. మళ్ళీ కూడా ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక బాస్ మీకు డబ్బులు ఇస్తున్నాడు అంటే ఆ బాస్ కి అన్ని హక్కులు ఉంటాయి. ఏమైంది వాళ్ళు చెప్పు నాకు అని. అతను కటువుగా అన్నాడా మృదువుగా అన్నాడా అనే విషయం పక్కన పెడితే అడిగే హక్కు అనేది ప్రతి బాస్ కి ఉంటుంది. ఒక ప్లేయర్ మీద 16 కోట్లు పెట్టిన తర్వాత మరి 10 ఓవర్లకే మ్యాచ్ అయిపోగొట్టే విధంగా బౌలింగ్ వేస్తే ఏంది ఇది అని అడిగాడు. నా పాయింట్ ఏంటంటే మీరు కెమెరాలు కనిపించే విధంగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఎంత బాస్ ఉన్నా కూడా పర్సనల్ గా క్యాబిన్ లోకి తీసుకొచ్చి నువ్వు అనుకో ఏమంటే అది అనుకో. జనాలు చూసేట అనకూడదు, ఎస్పెషల్లీ కెప్టెన్. ఇప్పుడు ఒక చైర్మన్ ఉంటాడు, సీఈఓ ఉంటాడు. చైర్మన్ సీఈఓ అని అందరి ముందు తిట్టాడంటే సీఈఓ విలువే ఉంది, చైర్మన్ కి అతను మర్యాద ఉంది. సో ఆ ప్రాబ్లం అనేది అక్కడ వచ్చింది. బట్ అది ఫ్రస్ట్రేషన్ బయటపడ్డప్పుడు అదే ఆ ఓనర్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో ఉన్న ప్రతి స్పోర్ట్స్ ఫీల్డ్ లోనూ అతను చాలా మందికి సాయం చేశాడు. ఫుట్బాల్ లో కూడా అతను టీమ్ ఓనర్షిప్ ఉంది, టేబుల్ టెన్నిస్ లో కూడా అతను బాగా ఇన్వెస్ట్ చేశాడు, కబడ్డీలో కూడా అతను ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడు వెనకాడలేదు. సో స్పోర్ట్స్ పరంగా అతను చాలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు అతను. అండ్ కొన్ని స్టేట్స్ లో పవర్ సప్లై కూడా ఇతనే ప్రధానమైన, వాళ్ళ కంపెనీ ప్రధానమైన కంపెనీ. సో అతను ఏమి ఆయనకి క్రికెట్ తెలియదు, బిజినెస్ తెలియదు అనడానికి లేదు. బట్ అదే చెప్తున్నాను కదా, అందరి ముందు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు రిషబ్ పంత్ వచ్చాడు, అవుట్ అయ్యాడు, 27 కోట్లు పెట్టారు, అవుట్ అయ్యాడు, సంథింగ్ మిస్ అయింది. సో డెఫినెట్లీ బాధ ఉంటుంది. అతను ఆడలేకపోయాడు, అతను కనుక స్టంప్ చేస్తుంటే వాళ్ళు గెలిచేవాళ్ళు, అతను పోనీ ఆడుంటే ఒక 10-15 రన్లు ఎక్స్ట్రా వచ్చేవి. సో ఇలాంటివన్నీ ఉండేవి. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఆ 10-15 రన్లో లేదా అతను ఆట తీసేస్తే లక్నో సూపర్ జైంట్స్ 5 వికెట్లు వాళ్ళు పవర్ ప్లే లో తీశారు. మరి 7 ఓవర్లో 5 వికెట్లు తీశారు, 13 ఓవర్లో 6 వికెట్లు తీశారు. అయినా కూడా ఎందుకు వెళ్ళలేకపోయారు అనేది అక్కడ ఆలోచించుకోవాల్సిన అంశం. ఇండివిజువల్ గా ఇతను ఆడా ఆడలేదా? డెఫినెట్లీ ఆడలేదు. ఆ ఫ్యాక్టర్ అనేది ఉంది. ఆడకపోయినా కూడా 210 దాకా కొట్టారు. 210 దాకా కొట్టి 7 ఓవర్లో వాళ్ళు 100 కొట్టాలి, అయినా కూడా కొట్టించారు. ఎందుకు కొట్టించారు? మెయిన్ ఇష్యూ అది. నేను ఎప్పుడు అనేది ఏంటంటే మీరు ఏదన్నా మ్యాచ్ మీరు డైసెక్ట్ చేసి చూస్తూ ఉన్నప్పుడు మెయిన్ ఇష్యూని చూడాలి. మిగతా ఇతరత్ర ఇష్యూస్ గురించి మాట్లాడకపోయినా పర్వాలేదు, మెయిన్ ఇష్యూని పట్టించుకోకపోతే పెద్ద సమస్య ఉంది. మెయిన్ ఇష్యూ అందరూ బౌలర్లే లేరు. వాళ్ళ దగ్గర వాళ్ళు నమ్ముకున్న ఆప్షన్ లో తీసుకున్న ఒక్క బౌలర్ కూడా వాళ్ళ దగ్గర లేడు. ఫాస్ట్ బౌలర్స్ లో ఆకాష్ దీప్ ఇంజరీ, ఆవేష్ ఖాన్ ఇంజరీ, మోసిన్ ఖాన్ రీప్లేస్డ్, మయాంక్ యాదవ్ ఇంజరీ. వీళ్ళు నలుగురిని వాళ్ళు నమ్ముకొని ఫాస్ట్ బౌలర్స్ గా పెట్టుకున్నారు. నలుగురిలో ఒక్కడ ఆడు. సో వాళ్ళు దే హ్యాడ్ టు గో విత్ ఇన్ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ తో వెళ్ళారు, శార్దుల్ ఠాకూర్ తో వెళ్ళారు. అక్కడ ఏమనిపించిందంటే శార్దుల్ వేసుంటే బాగుంటది కదా, ఎక్కడో ఒక్కడ ఏదో ఒక రూపంలో ఒక ఓవర్ వేసుంటే ఆల్రెడీ 2 వికెట్లు తీశాడు కాబట్టి ఎక్కడో ఒక వికెట్ తీసేవాడు. ఆ టాక్టికల్ ఫ్లో అనేది కనిపించింది. అది కనుక్కోవాలి, ఎందుకు వేయించలేదు, నీకు ఏమనిపించింది, ఏమన్నా చూసావా ప్యాటర్న్, ఏం జరిగింది అక్కడ? లాస్ట్ ఓవర్ లో స్పిన్నర్ వేయించడం తప్పు అన్నారు. అదే స్టంప్ అవుట్ రిషబ్ పంత్ చేసి ఉంటే నాకు సూపర్ కాల్ అనేది. సో టాక్టికల్ గా దానికి రకరకాల కారణాలు ఉంటాయి, దాన్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు దే ఆర్ డిప్లీటెడ్ సైడ్, వాళ్ళకి బౌలింగ్ లేదు, వాళ్ళకి బ్యాటింగే దిక్కు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, 230, 240 కొట్టాలి వాళ్ళు గెలవాలంటే, లేదంటే వాళ్ళు గెలిచే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో దే హావ్ టు ఫిగర్ అవుట్ ఏం చేయాలి. రిషబ్ పంత్ 2 డౌన్ లో ఆడడం కరెక్టా? నా దృష్టిలో కరెక్ట్ కాదు. అతను ఓపెనింగ్ రావాలి. సడన్ గా 11వ ఓవర్ 12వ ఓవర్ వచ్చి బాల్ కొంచెం ఓల్డ్ అయిపోయిన తర్వాత నేను వచ్చి బ్యాట్ ఊపేస్తా అంటే కుదరదు. అతను ఓపెనింగ్ వచ్చి పవర్ ప్లే కండిషన్స్ యూటిలైజ్ చేసుకుని 15 బాల్ 30 కొట్టి వెళ్ళిపోయి కూర్చో ఎవడేమండి, అప్పుడు అతనికి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏం చేయాలని. సో చూద్దాం ఎలా ఉంటుంది ఆ టీం. ఓకే. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మొన్న అసలు ఆ రోజు విన్ అయ్యే పరిస్థితి లేదు, ఛాన్స్ లేదు. అశుతోష్ గురించి మాట్లాడినా కూడా విప్రజ్ నిగమ్ కనిపించని, ఆయన వల్లే ఆయనకు అంత కాన్ఫిడెన్స్ వచ్చిందని నా ఇందులో అందులో తేడా లేదండి. విప్రజ్ ఆడిన విధానం చాలా అంటే ఒక కంట్రోల్ కనిపించింది. అతను ఆడుతున్నప్పుడు స్కోర్ బోర్డ్ ప్రెషర్ అనేది అతని మీద లేదా అన్నట్టుగా ఆడాడు. ఇన్ఫాక్ట్ బౌలింగ్ లోనే వికెట్ తీసాడు, ఫస్ట్ వికెట్ అతనే తీసాడు. నికోలస్ పూరన్ వికెట్ తీసేవాడు, సమీర్ రిజీ ఈజీ క్యాచ్ నేలపాలు చేశాడు, లేదంటే స్కోర్ వచ్చేది కూడా కాదు వాళ్ళకి.
సో బౌలింగ్ లోనూ బాగా వేసాడు. ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ పడిన తర్వాత ఛాన్స్ ఏది సీల్ ఇంకా అనుకుంటున్న సమయంలో ఉన్నానని చెప్పేసి 2-3 మంచి షాట్లు ఆడాడు. ఆ తర్వాత ఆ పార్ట్నర్షిప్ ని కొనసాగించాడు. అశుతోష్ అప్పుడు స్ట్రగుల్ అవుతున్నాడు, అప్పుడు ఇంకా అతను బ్యాట్ పని చెప్పాల, మళ్ళా స్ట్రగుల్ అవుతున్నాడు, బాల్ బ్యాట్ మీద రావట్లా. ఇతను బాగా ఆడాడు, ఇంటెలిజెంట్ గా పేరుకు తగ్గట్టుగానే చాలా బుద్ధి ప్రయోగించి ఆడాడు. ఆడిన తర్వాత స్ట్రాటజిక్ టైం అవుట్ లో అవుట్ అయ్యాడు. ఇంత బాగా అవుట్ అయిపోయానని బాధపడుతుంటే సర్లే నువ్వు కంగారు పడకు నేనున్నా అని అప్పుడు ఇతను పండుకున్నాడు. సో వాళ్ళిద్దరూ ఆడిన విధానం బాగుంది. ఎస్పెషల్లీ విప్రాజ్ ఫీల్డ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపించాడు, బౌలింగ్ కూడా బాగా వేస్తున్నాడు. సో అతను నమ్ముకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ కి. నెక్స్ట్ ఏమైనా అంటే ఇండియన్ టీమ్ కి ఏమైనా టైం ఉందండి, ఇంకా టైం ఉంది దానికి. అప్పుడే మాట్లాడిన ఒకటే మ్యాచ్ ఆడారు వాళ్ళు, అండ్ ఐపీఎల్ అనేది 14 మ్యాచ్లు ఆడాలి. లాస్ట్ ఇయర్ కూడా కొంచెం మంచిగానే ప్రదర్శించినట్టున్నాడు. అతను రకరకాల టీంలకు ఆడాడండి, రకరకాల టీంలు. తర్వాత సైద్ ముస్తాక్ అలీలో వాటిలో ఆడాడు. టైం పడుతుంది. ఇప్పుడు అతను రావాలి టీమ్ లోకి అంటే బిష్నాని దాటుకొని రావాలి, వరుణ్ చక్రవర్తిని దాటుకొని రావాలి, కుల్దీప్ని దాటుకొని రావాలి, చహల్ ని దాటుకొని రావాలి, వీళ్ళందరూ దాటుకొని రావాలి. బట్ ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రూపంలో అతని కాంపిటీషన్ ఉందా అని చూస్తారు. సో నంబర్ 6, నంబర్ 7 లో ఆడాలి అతను అంటే ఓ రింకు సింగ్ తోనో లేదా ఒక నితీష్ కుమార్ రెడ్డితోనో ఇలాంటి వాళ్ళతో పోటీ ఉంటుంది. వాళ్ళు కన్సిస్టెంట్ గా ఆడారు, రింకు గానీ నితీష్ గానీ. ఇతను కూడా అదే లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగాడు అంటే దేర్ ఇస్ ఎ డెఫినెట్ ఛాన్స్. ఓకే, స్పిన్ బౌలింగ్ వస్తే ఇప్పుడు డీసీ ఎస్ఆర్హెచ్ కు పడితే ఎస్ఆర్హెచ్ తీసుకోగలదంటారా ఈ స్పిన్ బౌలింగ్? ప్రాబ్లం ఏం లేదండి, అంత ప్రాబ్లం ఏం లేదు. వికెట్ లో బాగా టర్న్ ఉందంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో కానీ వాళ్ళు ఢిల్లీలో ఆడినా, వాళ్ళు ఢిల్లీలో ఆడతారు, వైజాగ్ లో ఆడుతున్నారు, వాళ్ళు వైజాగ్ లో ఆడినా లేదా ఇక్కడ ఆడినా ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లం. కొంచెం టర్న్ ఉన్నా కూడా మంచి ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఉన్నారు. మీరు డీసీ స్పిన్ చూస్తే గనక అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, విప్రజ్, వీళ్ళు ముగ్గురు వాళ్ళ ప్రధానమైన స్పిన్నర్స్ గా ఉన్నారు. సో డెఫినెట్లీ వాళ్ళందరినీ ముందే ఆడిన అనుభవాలు ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎస్ఆర్హెచ్ కి అని. బట్ అలాగని చెప్పి అక్రాస్ నేను షాట్లు ఆడడం, పిచ్చిగా ఆడడం అట్లాంటి పనులు చేయకూడదు. అండ్ ఇంకోటి బాగా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మీకు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు ఏమంటుందంటే అక్షర్ పటేల్ మోస్ట్లీ అంత ఎక్కువ బౌలింగ్ వేయడానికి రాకపోవచ్చు, విప్రజ్ నిగమ్ అంత ఎక్కువ బౌలింగ్ మొత్తం కుల్దీప్ మీద రిలే అవుతారు. సో టాప్ 3 ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. వాళ్ళు నిలదొక్కున్నారంటే కనుక వాళ్ళు డెఫినెట్లీ ప్రెషర్ లో ఉంటారు. సో ఆ మ్యాచ్అప్స్ అనే ఉంటాయి. ఓకే, ఆక్షన్ లో భువీని ఎస్ఆర్హెచ్ ఎందుకు వదిలేసింది అంటారు? ఆర్సీబీ అంత కష్టపడి అంత ఇష్టపడి తీసుకున్నారు కదా భువీని. ఇప్పుడు బేసిక్లీ 5 రిటైన్ చేసుకున్నారు. దాని తర్వాత 40 కోట్లు 45 కోట్లు ఉన్నాయి. అక్కడ భువీ పేరు అనేది లేట్ గా వచ్చింది, నటరాజన్ పేరు అనేది లేట్ గా వచ్చింది. వాళ్ళ కోసం ఆగుతూ ఉంటే వచ్చే ప్లేయర్లు కూడా వెళ్ళిపోతారా అని ఆలోచించారు. అదే దీంట్లో ఇషాన్ కిషన్ ని కొనుక్కున్నారు, తర్వాత కొంతమంది ప్లేయర్స్ ని తీసుకున్నారు. ఆ తర్వాత అనుకున్నారు రాకపోతే పరిస్థితి ఏంటి, షమి వచ్చాడు లాగేశారు, హర్షల్ పటేల్ వచ్చాడు లాగేశారు. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆగి మళ్ళీ భూమి కోసం వెళ్దాం అనుకుంటున్నప్పుడు ఆర్సీబీ దగ్గర అప్పటికే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, పంజాబ్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు పోటీ పడి భూమి కూడా వెళ్ళిపోయి నటరాజన్ కూడా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? సో ఆ కాల్ తీసుకోవాల్సి వచ్చింది. ఇట్స్ టఫ్ కాల్. ఆప్షన్ అనేది అలాగే ఉంటుంది. అండ్ ఆర్సీబీ వాళ్ళు డెస్పరేట్, వాళ్ళకి కావాలి, వాళ్ళకు మంచి బౌలర్ కావాలి కాబట్టి తీసుకున్నారు. 10 కోట్లు ఇచ్చి మరి తీసుకున్నారు భువనేశ్వర్. మంచి బౌలింగ్ అంటే కృణాల్ పాండ్యా నాకు ఫేవరెట్ క్రికెటర్ అండి, నాకు బాగా నచ్చుతాడు. అట్లాంటి వాళ్ళు బాగా ఇష్టం. నాకు బాగా ట్రై చేసే వాళ్ళు అంటే నాకు చాలా బాగా ఇష్టం. లిమిటెడ్ అబిలిటీస్ ఉండి ఆ లిమిటెడ్ అబిలిటీస్ లోంచి అపోనెంట్స్ ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళని తయారు చేసుకోవడం. ఒక స్పిన్నర్ అతనేమి దిట్టంగా కూడా ఉన్నాడు, షేన్ వాన్ లాగానో అఫ్రిది లాగానో బాగా బల్కీగా కూడా ఉంటాడు, సన్నగానే ఉంటాడు. అతను వచ్చి అంత ఫాస్ట్ గా వేయడం మాత్రమే బౌన్సర్లు వేస్తున్నాడు. సో అది దట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్ ఏ బౌలర్ కన్నా కూడా. అండ్ అతనే వాళ్ళ ప్రైమ్ బౌలర్ నమ్ముకుంటే ఆర్సీబీకి మోసం. అతను వాళ్ళ ప్రైమ్ బౌలర్ కాదు, అతను పర్ఫార్మ్ చేయడం అనేది బోనస్. అతను వాళ్ళ ప్రైమ్ బౌలర్ సార్ భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్, యష్ దయాల్, వీళ్ళే వాళ్ళ ప్రైమ్ బౌలర్స్. మన కృణాల్ పాండ్యా వచ్చి మిడిల్ ఓవర్స్ లో ఎక్కువ రన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా రన్ రేట్ ని తగ్గిస్తూ 6లు 4లు తగ్గించి వేసే ఒక బౌలర్. అలాంటి బౌలర్ వికెట్ తీయడం వాళ్ళకి ఎంత పెద్ద అడ్వాంటేజ్ అయిందో ఆ ఫస్ట్ మ్యాచ్ చెప్పేసి. నిజం, అది మాత్రం. కానీ భువి ఎందుకు లేడు అని మనాళ్ళు పక్కన కూర్చోబెట్టారు. ఫిట్నెస్ టెస్ట్ ఏదో ఫెయిల్ అయ్యాడని వచ్చిందండి, ఏదో ఇంజరీ లాంటిది ఏదో అయింది. ఫిట్నెస్ టెస్ట్ ఫెయిల్ అయ్యాడు, నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడు. నెక్స్ట్ మ్యాచ్ అతను ఆడకుండా వాళ్ళ బలమే అది, వాళ్ళ బలమే ఇనిషియల్ గా స్వింగ్ అండ్ బౌన్స్ సీమ్ లభిస్తున్నప్పుడు భువి హేజల్వుడ్ పవర్ ప్లే అట్లీస్ట్ 1-2 వికెట్లు తీయాలి. లేదంటే కనుక వాళ్ళ కష్టం అవుతుంది. వాళ్ళ బలమే వాళ్ళిద్దరు ఉండడం. సో అన్ఫార్చునేట్లీ భువి ఫిట్నెస్ టెస్ట్ ఏదో ఫెయిల్ అయ్యాడని వచ్చింది, లేదంటే ఆడేవాడు. అప్పటికే తీసుకొని పక్కన కూర్చోబెట్టారు మీరు బెంచ్ మీద. ఉండేవే కదండి. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కి 10 ఏళ్లుగా ఉన్నాడు భువనేశ్వర్ కుమార్, ఎస్ఆర్హెచ్ లెజెండ్. అలాంటిది బెంచ్ మీద చూసేసరికి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోపం వచ్చింది. మరి ఎస్ఆర్హెచ్ ఓనర్స్ మీద కోపడొచ్చు కదా అప్పుడు. అది అర్థం చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ భూమి రావడం కష్టం అని చెప్పి, అందుకే ఓనర్స్ నేమ్ అనలా. డబ్బులు లేవు, డబ్బులు ఉంటే ఖచ్చితంగా భూమి కోసం వెళ్ళేవాడు. ఐపీఎల్ ఆక్షన్ చూస్తే మంచి స్ట్రాటజిక్స్ వాడే టీం ఎవరు అనిపిస్తారు? ఎస్ఆర్హెచ్. టాప్ నాచ్ స్ట్రాటజీ.
అది ఈ సంవత్సరం మాత్రమే కాదు, లాస్ట్ ఇయర్ కానివ్వండి, అంతకు ముందు 2 సంవత్సరాలు SRH ఫెయిల్ అయ్యి లాస్ట్ పొజిషన్ లో అక్కడ కూడా దే హ్యాడ్ వెరీ గుడ్ ఆప్షన్. ఆప్షన్ లో ఎప్పుడు SRH చాలా ప్రిపేర్డ్ గా వస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ తీసుకుంటారు, బ్యాకప్ ఆప్షన్స్ సెట్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ మంచి టీం ఉండింది, ఈ ఇయర్ మంచి టీం ఉండింది. లాస్ట్ ఇయర్ లో స్పిన్ విభాగంలో కొంచెం సమస్యలు వచ్చాయి, ఈ ఇయర్ వాటిని కవర్ చేసుకునే విధంగా తెచ్చుకున్నారు. ఇండియన్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అనేది పెంచుకుందాం అనుకున్నారు, ఈ ఇయర్ తెచ్చుకున్నారు. సో నాకు తెలిసినంత వరకు స్ట్రాటజిక్ గా టాక్టికల్ గా బాగా మూవ్ చేసిన టీమ్ ఇస్ SRH. అండ్ SRH తో పాటు ముంబై అండ్ చెన్నై ఆర్ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్. ముంబై ఏంటంటే వాళ్ళ ఆప్షన్ డైనమిక్స్ చాలా బాగా అర్థం చేసుకుంటారు. సడన్ గా ఒక మంచి బౌలర్ 10 కోట్లకు 11 కోట్లకి వెళ్తాడులే గ్యారెంటీ అనుకున్న బౌలర్ 6 కోట్లకు 5 కోట్లకు ముంబై దగ్గర ఉంటుంది. అది వాళ్ళు ఆడే విధానం, వాళ్ళు అలా ప్లాన్ చేసుకుని వాళ్ళు అలా సెట్ చేసుకుని మరి వాళ్ళ ఆప్షన్ డైనమిక్స్ అనేవి అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. చెన్నైని ఎందుకు మెచ్చుకుంటారంటే వాళ్ళకి తెలిసిందల్లా చెన్నైలో గెలవడం, దానికి తగ్గట్టుగా టీం సెలెక్ట్ చేసుకోవడం. బయటికి వెళ్ళి గెలిచామా బోనస్ అనుకుంటారు, వాళ్ళు అలాగే ఆడతారు. చెన్నైలో 7 గెలుద్దాం, బయటికి వెళ్ళి ఎన్ని గెలిస్తే అంత మంచిది అనుకుంటారు. చెన్నైలో గెలవడం అట్లాగే సెట్ చేసుకుంటారు టీం. హోమ్ అడ్వాంటేజ్ సెట్ చేసుకునే విధానంలో చెన్నై మించిన టీం లేదు. అండ్ మంచి ప్లేయర్లు తెచ్చుకుంటారు, మళ్ళీ ఊకే ఎవరో ప్లేయర్లు వచ్చేసి వాళ్ళు తెచ్చుకోరు, మంచి ప్లేయర్లు తెచ్చుకున్నందుకే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆయన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా మీరు ఆప్షన్ లో చూస్తే ఒక రాహుల్ త్రిపాఠి, ఒక కాన్వే, ఒక రచిన్ రవీంద్ర, ఒక దీపక్ గుడ్డ, ఒక విజయ్ శంకర్, వీళ్ళు 5 12 కోట్లకు 13 కోట్లకు వచ్చారు అందరు కలిపి. 5 4 టీంలో ఉన్నారు, 11 మంది టీంలో ఉన్నారు. రచిన్ రవీంద్ర మరి అంత తక్కువ, అదే మరి ఎవరు తీసుకోవాలి, ఓపెనర్స్ అందరి దగ్గర ఉన్నారు, అతను ఓపెనర్. సో అప్పటికే T20 ఫామ్ అనేది స్ట్రాంగ్ గా లేదు అతను, సో తీసేసుకున్నారు, వచ్చాడు. సో అది దట్ ఈస్ హౌ దే ప్లే. ఆక్షన్ లో ఏమైనా ముందే మేము ఇంతే మాట్లాడుకుంటాం, మీరు ఇంతకే కట్టుదిట్టం అయిపోండి, ఇప్పుడు KL రాహుల్ ని 14 crores కి తీసుకున్నారు, ఇలాంటివి ముందే ఏమైనా మాట్లాడుకుంటారు? అలాంటివి ఉండవండి, ఆక్షన్ లోకి రమ్మని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు ఫలానా ప్లేయర్ ఉన్నాడు, ఆ ప్లేయర్ నన్ను రిటైన్ చేసుకుంటున్నారు మా వాళ్ళని, వాళ్ళ ఏజెంట్ ఏమని చెప్పారంటే లేదా నువ్వు ఆప్షన్ కి రా, మేము అంతకన్నా ఎక్కువ పెట్టి కొనుక్కుంటాను నేను చెప్తారు. అలాంటివి ఖచ్చితంగా ఉంటాయి, అంతేగాని ఇంతవరకే పెడతాం అని మాత్రం చెప్పరు. వరకు వచ్చాడు అదృష్టం. KL రాహుల్ 14 కోట్లకి వచ్చాడు, RCB వెళ్ళాల, ఇంకొంచెం పుష్ చేసి ఉంటే RCBకి వచ్చాడు KL రాహుల్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ వాళ్ళు వెళ్ళదలుచుకోలేదు 14 మీద. ఇప్పుడు అశుతోష్ ఉన్నాడు, 3.8 crores వచ్చాడు ఢిల్లీకి, ఇంకెవరైనా టీం పుష్ చేస్తుంటే వచ్చేవాడు. బట్ అతను వచ్చే సమయానికి మిగతా వాళ్ళందరూ వాళ్ళ ప్లేయర్స్ సెట్ చేసుకుని కూర్చున్నారు. సో అక్కడ అలాంటి ఒక అడ్వాంటేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇలా డైనమిక్స్ కొన్ని ఉంటాయి, దానివల్ల అలానే చెప్పి నువ్వు వచ్చాయి నేను చూసుకుంటా, నేను కనీసం 20 కోట్లు రాకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పి భరోసా ఇచ్చి రమ్మని, ఆప్షన్ కి రమ్మని తెచ్చుకున్న ప్లేయర్స్ అలాంటివి చాలా జరుగుతుంటాయి డిస్కషన్. ఓకే, CSK RCB మ్యాచ్ 28th జరగబోతుంది. హానెస్ట్ గా చెప్పండి, హూమ్ డు యు థింక్ దే విల్ విన్? చెప్పాక అడ్వాంటేజ్ ఎప్పటికైనా CSK వైపు ఉంటుందండి. ఓకే, అది ఎంత సాలిడ్ టీం వెళ్ళినా, అంటే మీరు వేరే లెవెల్, అంటే T20 బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ T20 ప్లేయర్స్ మీరు ఒక టీం చేసి చెన్నైకి వెళ్ళమన్నా, చెన్నై సూపర్ కింగ్స్ కి అగేన్స్ట్ గా ఇప్పుడున్న టీం కి అగేన్స్ట్ గా ఆడాలంటే డెఫినెట్లీ చెన్నైకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అదే చాలా పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది. వేరే ఎక్కడన్నా ఏదైనా వేదికగా ఆడుతున్నారంటే కనుక మనం మాట్లాడుకోవచ్చు, కానీ చెపాక్ అడ్వాంటేజ్ హోమ్ గ్రౌండ్ ని వాళ్ళు వాడుకునే తీరు, అది డెఫినెట్ గా చెన్నైకి కొంత ఎడ్జ్ అనేది ఇస్తుంది. దానికి తోడు అశ్విన్, జడేజా, రచిన్ రవీంద్ర, నూర్ అహ్మద్ 4 స్పిన్నర్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలర్స్ లో కూడా మంచి ఫాస్ట్ బౌలింగ్ సెటప్ పెట్టుకున్నారు. ఖలీల్ అహ్మద్ గానీ, నేథన్ ఎలిస్ గానీ ఇలాంటి సెటప్ అనేది ఉంది. చెన్నై బ్యాటింగ్ అనేది కొంచెం షేకీగా ఉంది. ఆ బ్యాటింగ్ షేకింగ్ ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో కొంచెం విఘ్నేష్ పుత్రిని కొంచెం లైట్ తీసుకుని కొట్టారు, అవుట్ అయిపోయారు. బట్ RCB నిజంగా గెలవాలంటే రజత్ పాటిదార్ చాలా బాగా ఆడారు. మిడిల్ ఓవర్స్ లో అంత సాలిడ్ గా యాక్సలరేట్ చేసే ప్లేయర్స్ ఎవరు అంటే రజత్ అండ్ శ్రేయస్, వాళ్ళిద్దరే ఉన్నారు. రజత్ లాస్ట్ టైం చాలా బాగా ఆడు మిడిల్ ఓవర్స్ లో. RCB మళ్ళీ అసలు అయిపోయింది వాళ్ళ పరిస్థితి, నంబర్ 10 అనుకుంటున్న వాళ్ళు నంబర్ 4 కి వచ్చారంటే దానికి ప్రధానమైన కారణం రజత్. ఇప్పుడు లీడర్ కూడా అయ్యాడు, ఫస్ట్ మ్యాచ్ కూడా బాగా లీడ్ చేశాడు, బాగా రన్స్ వచ్చి అంతా కూడా బాగానే ఉంది. సో చెన్నైకి అగేన్స్ట్ RCB గెలవాలంటే ఇతను బాగా ఆడాలి. ఇతను ఆపారంటే గనక చెన్నై గెలిచేస్తుంది, ఇతను ఆగలేదు అంటే గనక RCB గెలుస్తుంది. బట్ స్టిల్ స్లైట్ అడ్వాంటేజ్ ఈస్ డెఫినెట్లీ టువర్డ్స్ చెన్నై బికాస్ ఇట్ ఈస్ ఇన్ చెపాక్. బయట ఆడుతుంటే రిజల్ట్ వేరేగా ఉంటుందని చెప్పేవాళ్ళం, కానీ చెన్నైలో ఆడుతున్నారు కాబట్టి చెన్నైకి అడ్వాంటేజ్. ఎందుకని ఎప్పటి నుంచో హోమ్ గ్రౌండ్ అంటే చెన్నైకి అలా కలిసి వచ్చేస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు ఆ వికెట్ అనేది స్పిన్ వికెట్, దానికి తగ్గట్టుగా మంచి స్పిన్నర్లు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నారు. అండ్ అలాగే ఆ వికెట్ మీద బాగా ఆడి రన్స్ కొట్టగలిగే ప్లేయర్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు శివం దూబే ఉన్నాడు, నువ్వు 15 బాల్ ఆడు, నువ్వు 30 కొట్టని చెప్తాను, అతను రోలే అంత. 15 balls అయిపోయింది, ఇలా పెవిలియన్ వైపు చూస్తాడు, వచ్చారా అంటాడు, అలాగే ఉంటాడు అతను. అతనికన్నా ఎక్కువ ఆడంటే బోనస్. ఆ 15 balls 3-4 6 కొట్టు, నీ పని అయిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు, నువ్వు మొత్తం ఇన్నింగ్స్ అంతా ఆడు, నువ్వేం పిచ్చి పిచ్చి షాట్లు ఆడు, నువ్వు మొత్తం ఇన్నింగ్స్ అంతా ఆడు. సో అతని చుట్టూ మిగతా వాళ్ళందరూ ఆడతారు. ఇలా సెట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు 2023లో అంత అద్భుతంగా ఆడి గెలవగలిగారు వితౌట్ ధోనీస్ కాంట్రిబ్యూషన్. ధోని మ్యాసివ్ కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది, ఎక్కడా లేదు లాస్ట్ 2 seasons చూస్తే. సో ధోని కాంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ ఫ్రమ్ బిహైండ్ ద స్టంప్స్.
కీపింగ్ లో మాక్సిమం కాంట్రిబ్యూషన్ మాక్సిమం వాల్యూ ధోని కీపింగ్ కోసం. ఓకే బ్యాటింగ్ నుంచి అతను కాంట్రిబ్యూషన్ ఎప్పుడు నమ్ముకోవాలి. కొన్ని 2-3 మ్యాచ్లు ఆడాడు, గెలిపించాడు కాదనట్లేదు, కానీ ఓకే బ్యాటింగ్ మొత్తం అంతా కూడా వాళ్ళు నమ్ముకునేది రచిన్ రవీంద్రని, తర్వాత రుతురాజ్ గైక్వాడ్ని, శివం దూబేని, తర్వాత దీపక్ గుడాన్ని నమ్ముతున్నారు. అతను బాగా ఆడగలని నమ్మకం వాళ్ళకి కూడా. హోప్ఫుల్లీ అతను పర్ఫామ్ చేస్తే అతను ఇలాంటి ఐడియాలతో ఉన్నారు. ఓకే విరాట్ కోహ్లీ మీద ఎంత ఐ మీన్ కొంచెం ఏమన్నా ఇప్పుడు మీరు ఇందాకేమన్నారు, పటిదార్ ఒక్కటే ఆడితే సరిపోతుంది, ఆయన ఆపేస్తే అయిపోయినట్టు అన్నట్టున్నారు కదా, మరి కోహ్లీ మీద ఏమి? కోహ్లీ ఓపెన్ చేస్తారండి, ఓపెన్ చేసినప్పుడు కోహ్లీ బాగా ఆడతాడు. బట్ చెన్నై ఎక్కడ స్క్వీజ్ చేస్తారు, చెన్నై ఎప్పుడు కూడా మ్యాచ్ గెలిచేది ఎక్కడ అంటే మిడిల్ ఓవర్స్ లో గెలుస్తారు. ఓకే ఇప్పుడు మొన్న కూడా మీరు ముంబైతో సరే స్టార్టింగ్ లో రికిల్టన్ పడిపోయాడు, రోహిత్ శర్మ పడిపోయాడు, విల్ జాక్స్ పడిపోయాడు అనే విషయం పక్కన పెడితే ఆవిడ మంచి పార్ట్నర్షిప్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, వాళ్ళిద్దరు ఎప్పుడైతే పడ్డారో ముంబై స్కోర్ ఎక్కడ కనిపించలేదు. దీపక్ చార్ వచ్చి కొడితే గానీ 150 దాకా వెళ్ళి, లేదంటే 135, 140 అయిపోయింది స్కోర్. ఆ మిడిల్ ఓవర్స్ లో ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం అనేది చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటి నుంచో పెట్టుకున్న అలవాటు. అండ్ బాల్ ఎప్పుడు స్పిన్ అవుతుంది, కొంచెం ఓల్డ్ అయ్యాక, కొంచెం ఆ పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఫీల్డ్ అంతా స్ప్రెడ్ అయినప్పుడు, ఆ 6th, 7th నుంచి 12th ఓవర్ 13th ఓవర్ టైంలో బాల్ కొంచెం స్పిన్ అవ్వడం, ఎక్కువగా తడి ఆ డ్యూ అనేది రాకుండా ఉండడం, అటువంటి సమయంలోనే వాళ్ళ స్క్వీజ్ అనేది అప్లై చేస్తారు. బాల్ హార్డ్ గా ఉన్నప్పుడు, న్యూగా ఉన్నప్పుడు డెఫినెట్లీ మీకు విరాట్ కోహ్లీ కానీ ఫిల్ సాల్ట్ కానీ వీళ్ళిద్దరూ బాగా యాక్సలరేట్ చేయగలరు, ఆ నమ్మకం అనేది ఉంది. బట్ మిడిల్ ఓవర్ స్క్వీజ్ పెట్టినప్పుడు మాత్రం యూ నీడ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. అందుకే రజత్ అని చెప్తున్నారు, పటిదార్ రావాలి, కొట్టాల్సిందే. ఆర్సీబీ గెలవాలి అంటే కనుక మేజర్ పటిదార్ నుంచే. అదర్వైజ్ వీళ్ళిద్దరు ఓపెనర్స్ ఎవరో ఒకరు 20 overs ఆడితే దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఒకవేళ వాళ్ళు ఆడలేదు అనుకోండి, అప్పుడు ఇతను ఆడాల్సి వస్తుంది. వాళ్ళే ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా నేను ఉన్నాను, విరాట్ కోహ్లీ 40 బాల్ 100 కొట్టాడు అనుకోండి, అవసరం లేదు, మిగతా వాళ్ళు కూడా అవసరం లేదు. ఓకే సిఎస్కే గెలవడానికి ఛాన్సెస్ లో మోస్ట్లీ రచిన్ రవీంద్ర బ్యాటింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ బౌలింగ్ వచ్చేసి ఎవరుంటే ఖచ్చితంగా ఇప్పుడు పటిదార్ అవుట్ చేయగలరు అంటే ఇప్పుడున్న ఫామ్ లో అండి నూర్ అహ్మద్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. నూర్ అహ్మద్ వేసే విధానం కానీ అతను సెట్ అయిన తీరు కానీ బాగుంది. మొన్న కూడా ముంబై మ్యాచ్ లో 3 వికెట్లు తీసాడు. సో ఎక్స్పీరియన్స్ పరంగా అశ్విన్ డెఫినెట్లీ ఉన్నా, ఐ థింక్ కొంచెం స్పిన్ పరంగా నూర్ అహ్మద్ విల్ యాడ్ మోర్ వాల్యూ అనిపిస్తుంది. ఆ బ్యాటిల్ చాలా బాగుంటుంది, నూర్ అహ్మద్ వర్సెస్ రజత్ పాటిదార్ ఆ బ్యాటిల్ బాగుంటుంది. ఖలీల్ అహ్మద్ వర్సెస్ విరాట్ కోహ్లీ బ్యాటిల్ బాగుంటుంది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కి అగేన్స్ట్ కొంచెం ప్యాటర్న్ డెవలప్ అయింది, విరాట్ కోహ్లీ అవుట్ అవుతున్నాడు. సో ఖలీల్ అహ్మద్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఇనిషియల్ గా ఏమైనా స్వింగ్ ఏమైనా లభించి ఒకళ్ళు విరాట్ ఏమైనా పడ్డా, లేదా ఫిల్ సాల్ట్ ఏమైనా పడ్డా, అలా ఖలీల్ అహ్మద్ బ్యాటిల్ అనేది బాగుంటుంది. సో ఈ 2-3 బ్యాటిల్స్ ఉన్నాయి. బ్యాటింగ్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర మంచి బ్యాటింగే ఉంది. సిఎస్కే దగ్గర రచిన్ రవీంద్ర గానీ, రాహుల్ త్రిపాఠి గానీ, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే వీళ్ళు నలుగురు చాలా కీలకమైన బ్యాటర్స్. సో కృణాల్ పాండ్యా వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రవీంద్ర లెఫ్ట్ హ్యాండరే, శివం దుబే లెఫ్ట్ హ్యాండరే. అలాగని చెప్పి అతను లెఫ్ట్ హ్యాండర్ సరిగ్గా వేయడం కదా. వెంకటేష్ రింకు సింగ్ వాళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వికెట్ తీశారు. బట్ వీళ్ళిద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాటర్స్. వీళ్ళు పక్కకి జరిగి కొట్టే బ్యాటర్ కాదు, ముందు కాలు పెట్టి కొట్టే బ్యాటర్. సో అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది కృణాల్ పాండ్యా ఏం చేస్తారని చెప్పి. ఎందుకంటే పక్కకి జరి ఆడడం కష్టం, క్రీజ్ మీద నుంచి ఆడడం కష్టం. బట్ కొంచెం ఫ్రంట్ ఫుట్ మీదకి వచ్చి ఆ పేస్ ని అలాగే యూజ్ చేసుకొని స్ట్రైట్ కొట్టడం అనేది చేయగలరు. సో అది చూడాలి. ఎలాంటి స్పిన్నర్స్ లేరు వీళ్ళ దగ్గర. సుయాష్ శర్మ కొంచెం బాగా వేయాల్సిన అవసరం ఉంది. 3 overs 40 runs ఇచ్చేసి 4వ ఓవర్ వికెట్ తీస్తా అంటే చెన్నై వికెట్ మీద కుదరదు. వేరే ఎక్కడన్నా కుదురుతుందేమో కానీ చెన్నై వికెట్ మీద కుదరదు. చూడాలి. భువీ కూడా మోస్ట్లీ ఆడతాడు, ఫిట్ ఉంటే ఆడస్తాడు. ఎందుకంటే చెన్నైలో స్వింగ్ అనేది లభిస్తుంది. సో భువీ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ అండ్ ప్లే. భువీ హేజల్వుడ్ అగేన్స్ రుతురాజ్ గైక్వాడ్ ఇస్ ద బ్యాటిల్. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోయే ఒక ఇది. సో ఫైనల్స్ కి అట్లీస్ట్ 2025 లో ఐపీఎల్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఫైనల్స్ చెప్పడం కష్టం అండి. అంటే టాప్ 4 అయితే కొంతవరకు మనం స్టార్టింగ్ నుంచి వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు ఇలా ఉన్నారు మాట్లాడచ్చు, కానీ ఒకసారి ప్లే ఆఫ్స్ వెళ్ళిన తర్వాత ఎవరు ఎట్లా ఆడతారో మనం ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆ రోజున దట్స్ నాకౌట్ మ్యాచ్. ఆ రోజున అన్ని కలిసి వచ్చాయి. ఇప్పుడు 14 మ్యాచ్ల పరంగా ఒక మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఉంది, ఓ మ్యాచ్ పోయింది. మిగతా 13 మ్యాచ్లు అట్లీస్ట్ వాళ్ళు 8 గెలవగలరని నమ్మకం ఉంది వాళ్ళ టీం చూస్తే. అలాగని చెప్పి అదే టీం వెళ్తుంది ఫైనల్ ఆడుతుందంటే ఆ రోజు ఎవరికైనా ఇంజరీ అయింది అనుకోండి, హార్దిక్ పాండ్యాకో లేదా బుమ్రాకో ఆ రోజు వాళ్ళు అవైలబుల్ లేరంటే మళ్ళీ టీం కాదు. సో ఆ రోజు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. టాప్ 4 అయితే ప్రస్తుతానికి యాజ్ పర్ పేపర్ మీద చూస్తే ముంబై, ఎస్ఆర్హెచ్, సిఎస్కే, పంజాబ్ ఆర్ ఆర్సీబీ ఈ 5లో 4 అయితే ఖచ్చితంగా వస్తాయి. అది డిపెండ్స్. ఆ 5లో 4 ఎవరు వాళ్ళంటే వాళ్ళ ఫామ్ కానీ వాళ్ళ స్టార్ట్స్ కానీ ఎవరైనా అటు ఇటు చేస్తే అలా ఉంటుందనే తెలుస్తుంది. బట్ ముంబై, ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఆర్ స్ట్రాంగెస్ట్ టీమ్స్. 3 టాప్ స్ట్రాంగ్ టీమ్స్ ఏవి అంటే ఈ 3. బట్ ముంబై వాళ్ళ సమస్యలు ఉన్నాయి. బుమ్రా ఎప్పుడు ఆడతాడో తెలియదు. హార్దిక్ పాండ్యా మన మ్యాచ్ లో లేడు, ఈ మ్యాచ్ లో వచ్చాడు. బట్ బుమ్రా లేకుండా ఆ బౌలింగ్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. సో ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకు ఉంది. ఇప్పుడు పంజాబ్ ఉంది, త్రుటిలో తప్పిన ప్రమాదంలా ఏంది వాళ్ళ పరిస్థితి మన మ్యాచ్ లో. అఫ్ కోర్స్ వాళ్ళు ముందే ఉన్నారు కానీ జస్ట్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి.
వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్ పర్ఫామ్ చేయలేదు అనుకోండి, మార్కస్ స్టోయినిస్ పర్ఫామ్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్, అతను పర్ఫామ్ చేయలేదు అనుకుందాం, యాన్సన్ పర్ఫామ్ చేయలేదు అనుకుందాం, వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతుంది. అలా ప్రతి టీం కి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కేకేఆర్ అసలు ఏంటి పూర్తిగా లుక్స్ టఫ్ అండి వాళ్ళకి, కేకేఆర్ టు బి ఆనెస్ట్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వాళ్ళ బ్యాటింగ్ వాస్ ఇన్ క్వశ్చన్ మార్క్ స్టేజ్, కానీ ఆ బ్యాటింగ్ చాలా అద్భుతంగా వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగారు. బికాస్ మీకు నరేన్ చాలా బాగా ఆడడం, ఫిల్ సాల్ట్ చాలా బాగా ఆడడం, అవసరం ఉన్నప్పుడల్లా శ్రేయస్ అయ్యర్ బాగా ఆడడం, టాప్ 3 వర్ పర్ఫార్మింగ్. అందుకే వాళ్ళు ముందు దాకా వెళ్ళగలిగారు. ఇప్పుడు బౌలింగ్ అద్భుతంగా ఉంది, బ్యాటింగ్ మీద మాత్రం నమ్మకాలు కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి. దాని వల్లే కేకేఆర్ కొంచెం ఇబ్బంది ఉంది. జీజీ వదిలేయడం వల్ల అదేం లేదండి, అదేం లేదు. ఆప్షన్ లో ఆప్షన్స్ కి ముందు వాళ్ళు రిటైన్ చేసుకున్న ఎవరైతే ఉన్నారో సాలిడ్ రిటెన్షన్స్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, రింకు సింగ్, రసెల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, సాలిడ్ రిటెన్షన్స్. దాని చుట్టూ టీమ్ ని వాళ్ళంత సాలిడ్ గా బిల్డ్ చేయలేకపోయారు అనిపించింది. వెంకటేశ్వర్కి 23 కోట్లకి వెళ్ళారు. సో దాని వల్ల ఏమైందంటే ఇంకొక 2 మంచి ప్లేయర్లు ఎవరైనా టాప్ ఆర్డర్ లో వచ్చే ప్లేయర్లు మిస్ అయిపోవడం. సో అలాంటి కొన్ని పరిస్థితులు ఎదురయ్యాయి వాళ్ళకి. మరి ఈసారి కొంచెం కష్టమే నా దృష్టిలో కష్టం. వాళ్ళు ఏమన్నా మిరాకిల్ చేస్తే తప్ప నా దృష్టిలో కష్టం. ఓకే. అండ్ ఐపీఎల్ అసలు మొత్తం ఐపీఎల్ లో ఆర్సీబీ కప్పు కొట్టే ఛాన్స్ ఎప్పుడైనా అనిపిస్తుందండి మీకు? ఈసారి మంచి టీం ఉందండి, టు బి ఆనెస్ట్. వాళ్ళకి మంచి టీం ఉంది ఈసారి. బేసిక్లీ అదే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఇక్కడ సాల్ట్ కానీ లేదా లివింగ్స్టన్ కానీ, వాళ్ళు చాలా కొంచెం గట్టిగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం. కొంచెం అటు ఇటు అయినా కూడా ఇబ్బందులు గట్టిగా ఎదురవుతాయి వాళ్ళకి. బౌలింగ్ పరంగా మీరు చూసుకుంటే హేజల్వుడ్ ఫిట్ గా ఉండాలి, పూర్తి స్థాయి ఫిట్నెస్ అనేది హేజల్వుడ్ ఉండాలి. కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అతను వెళ్ళిపోతాడు, ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆస్ట్రేలియా అతను రిస్క్ తీసుకోవాలనుకోడు. సో అతని ఫిట్నెస్ మీద చాలా వరకు బౌలింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బ్యాటింగ్ లో టు వాట్ ఎక్స్టెంట్ పవర్ ప్లే లో సాల్ట్ ఆడుతున్నాడు, టు వాట్ ఎక్స్టెంట్ మిడిల్ ఆర్డర్స్ లో లివింగ్స్టన్ ఆడుతున్నాడు, అలాగే విత్ పతిదార్ అండ్ విరాట్ కోహ్లీ, అది చాలా డిపెండ్ అయ్యేలాగా చేస్తుంది. కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, సుయాష్ వీళ్ళందరూ కూడా యాడ్ ఆన్సే. వీళ్ళెవరు కూడా మేము గెలిపించేస్తాం మ్యాచ్, మేమే ముందున్నాం అని చెప్పే ప్లేయర్స్ కాదు, కానీ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎందుకు అవుతారంటే జితేష్ కీపింగ్ చేయడం, అద్భుతాన్ని కీపింగ్ చేశాడు, ఫినిషింగ్ అవసరం వస్తే అద్భుతాన్ని ఫినిషింగ్ చేస్తాడు, బట్ మేజర్ లోడ్ అంతా క్యారీ చేయాల్సింది వీడు. సో హేజల్వుడ్ అండ్ అలాగే ఇందాక చెప్పిన 4 పేర్లు, సో వాళ్ళు ఎలా క్యారీ చేస్తారో చూడండి. అసలు ఐ మీన్ 8-10 years ఇప్పటి వరకు ఒకసారి కూడా ఆర్సీబీ కప్పు కొట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? వాళ్ళ టీమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా బ్యాటింగ్ ధురంధరులు వెంటే పడ్డారు. బౌలింగ్ లో ఎప్పుడు కూడా ఒక సాలిడ్ బౌలింగ్ యూనిట్ పెట్టుకుందాం అనేది అయితే వెళ్ళాల. అలాగే బ్యాటింగ్ హెవీ వెళ్ళినా కూడా 5, 6, 7 లో వాళ్ళకి సరైన ఆప్షన్స్ లేకుండా కూడా ఉన్నాయి. వాళ్ళు 3 సార్లు ఫైనల్స్కి వెళ్ళారు. 2009లో వెళ్ళారు, 2011లో వెళ్ళారు, 2016లో వెళ్ళారు. 2016 టీం మీరు చూస్తే కోహ్లీ, గేల్, ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్, తర్వాత అప్పుడప్పుడే స్ట్రాంగ్ గా తయారవుతున్న కేఎల్ రాహుల్, కేదార్ జాదవ్, వీళ్ళంతా ఉన్నారు. సో 5, 6, 7 ఎవరు మీకు? ఎవరు లేరు. ఆ మ్యాచ్ లో బాగా ఖచ్చితంగా ఆడాల్సిన మ్యాచ్ లో మంచి పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత టాప్ 3 హ్యాండ్స్ అప్, 3 వికెట్ టక పడ్డాయి. అప్పటిదాకా బాగా ఆడుతున్న గెయిల్, కోహ్లీ వాళ్ళిద్దరు అవుట్ అయ్యారు. ఏబీ డివిలియర్స్ ఆ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యాడు. 3 ఫెయిల్ అయ్యారు, ఇంకెవరు లేరు అనక. 2009 తీసుకుంటే 2009 లో కుంబ్లే ఉన్నాడు, ద్రావిడ్ ఉన్నాడు, మనీష్ పాండే, మంచి టీమ్ లాగా కనిపించింది, కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు పడ్డాయి. 2009 వాజ్ దర్ బెస్ట్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. అందరు 16 అంటారు, కానీ 2009 లో వాళ్ళకున్న టీం చూసుకుంటే కనుక మంచి టీం ఉంది, బట్ సమ్మ వాళ్ళు అక్కడ మిస్ చేసుకున్నారు. 2011 లో ఇంక ఇది స్టార్ట్ అయిపోయింది. 2009 ద్రవిడ్ ఉన్నాడు, కుంబ్లే, అనిల్ కుంబ్లే కెప్టెన్. ఇక్కడ ఆడమ్ విల్కిన్స్, డెక్కన్ చార్జెస్, సౌత్ ఆఫ్రికాలో జరిగింది మ్యాచ్. సో సౌత్ ఆఫ్రికాలో జరిగిన మ్యాచ్ 144 ఎంత కొట్టారు డెక్కన్ చార్జెస్, వీళ్ళు ఓడిపోయారు, కొట్టలేకపోయారు ఆ స్కోర్. ఆర్పీ సింగ్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేశాడు, రోహిత్ శర్మ కూడా బౌలింగ్ చేశాడు, మంచి టీం అది డెక్కన్ చార్జెస్. 2011 లో మళ్ళీ క్రిస్ గేల్ వెంట పడ్డారు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఈ సెటప్ కనిపించింది, అండ్ అక్కడి నుంచి అదే పందాలో వెళ్తూ వచ్చారు. ఈవెన్ 2024 లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఓ ఫాఫ్ డూప్లెసీ, ఓ విరాట్ కోహ్లీ, తర్వాత మీకు రజత్ పత్ గారు నమ్మకం పెట్టుకున్నారు, బట్ తర్వాత ఎవరు? హూ ఆర్ దోస్ 5, 6, 7 గైస్? ఎవరు లేరు. ఇప్పుడు ఈసారి మాత్రం దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది కనిపించింది. ఓ కృణాల్ పాండ్యా, ఓ జితేష్ శర్మ, ఈ యాడ్ ఆన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యాడ్ ఆన్స్ యాక్చువల్ గా మీకు కీలకమైన పాత్ర పోషిస్తారు. హెవీ లోడ్ లిఫ్టింగ్ అంతా వాళ్ళు చేసినా మీకు యాడ్ ఆన్స్ అనే వాళ్ళు లేకుండా ఉంటే టీం ముందుకెళ్ళదు. వాళ్ళు ఒక ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరం, కానీ వాళ్ళే ఆడితే సరిపోదు. మళ్ళీ ఇప్పుడు ఇది ఎలా అంటే పులిహోర ఎంత అయిపోయిందో ఇంగు వేయడం, పులిహోర అంతా తయారు చేసి ఇంగు బదులు ఉప్పు వేసామంటే ఎలా ఉంటుంది? అంతే అయిపోయింది. వీళ్ళంతా ఇంగువ బ్యాచ్. వీళ్ళు సరైన రీతిలో పడాలి, ఆ స్పైసెస్ అన్ని పడితే మంచి బిర్యానీ వండగలం. లేదంటే గనక ఇదేంటి తీగుంది, ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మాట్లాడడం మొదలు పెడతారు. సో ఈసారి ఆ టీం తెచ్చుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక నాణ్యమైన స్పిన్నర్ లేడు.
అది మాత్రం ఒక వెలతిగానే ఉంది ఆర్సీబీకి. బట్ వాళ్ళ లాజిక్ ఏంటంటే చిన్న స్వామిలో ఎవడేసినా కొడతారు కదా, ఎందుకు స్పిన్నర్ ని బలి చేయడానికి వాళ్ళ లాజిక్ ఉంది. సో చాలా మంచి టీం కంపేర్ టు వాట్ ఇట్ వాస్ ముందు 4-5 ఏళ్లలో. డెక్కన్ చార్జెస్ అప్పుడు వచ్చింది, విన్ అయింది, మళ్ళీ విన్ అయింది, పోయింది. అది పోవడానికి రీజన్ ఏంటి? మళ్ళీ ఎస్ఆర్హెచ్ వచ్చి అప్పుడు చాలా ఇయర్స్ వరకు ఎస్ఆర్హెచ్ పెద్దగా పట్టించుకోలేదు ఎవరు కూడా. ఈ 2-3 years నుంచి ఎస్ఆర్హెచ్ అంటున్నారు కానీ ఇంతకు ముందు అసలు ఎవరు పట్టించుకోలేదు కూడా. ఏంటి వీటికి రీజన్? డెక్కన్ చార్జర్స్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. 2008 లో లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు, 2009 లో గెలిచారు, 2010 లో ప్లే ఆఫ్స్ కి వెళ్ళారు. 11 and 12 వాస్ షేకీ, ఆప్షన్ అయిపోయిన తర్వాత కుదరలేదు. 13 మొత్తానికి గాన్ కేస్ ఎగిరిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 2013 లో వచ్చింది. అదే ఆ ప్లేయర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కన్సిస్టెన్సీ మారుపేరుగా తయారైంది. కంటిన్యూస్ గా ప్లే ఆఫ్స్ కి వెళ్తూ నంబర్ 4, నంబర్ 3 స్పాట్ లో ఉంటూ 2016 లో గెలిచి 2018 లో ఫైనల్స్ కి వెళ్ళి ఓడిపోయి కన్సిస్టెంట్ గా ఉంటుంది. బట్ దేవర్ ఆల్వేస్ అ బౌలింగ్ టీమ్. ఎప్పుడు కూడా 130 కొట్టారా సన్ రైజర్స్ అంటే మనం ఆడలేమేమో అనే ఒక బౌలింగ్ టీమ్ గా ఉండేది. ఓ రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఇలాంటి సెటప్ తో ఉండేది ఆ టీం అంతా కూడా. లాస్ట్ ఇయర్ కన్నా ముందు 2 సీజన్లు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వాస్ డూయింగ్ నథింగ్. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కాల. తర్వాత అంతకుముందు సీజన్ లాస్ట్ లో వచ్చారు. ఎవడెందుకు ఆడుతున్నాడు, ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. ఎస్ఆర్హెచ్ కి అసలు ఎంత ఉందా అని చెప్పేసి మాట్లాడారు. లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ కూడా క్లిక్ అవడంతో అందరి కళ్ళు బయర్లు గమ్మాయి. జనరల్ గా ఏంటంటే అటెన్షన్ డ్రా చేసేది ఈజ్ ఓన్లీ బ్యాటింగ్. అన్ఫార్చునేట్లీ ఇండియన్ క్రికెట్ లో బౌలింగ్ కాదు, బ్యాటింగ్ వల్లే. మీకు మీరు ఇప్పటికే అబ్జర్వ్ చేయండి, అనిల్ కుంబ్లే ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో. మీరు అప్పటి నుంచి ఇప్పటిదా తీసుకుంటే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ద బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్స్ ఎవరంటే కపిల్ దేవ్ అండ్ అనిల్ కుంబ్లే. కపిల్ దేవ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఎందుకున్నారు అది బ్యాటింగ్ చేస్తారు. కుంబ్లే ఫ్యాన్స్ లేరు. కుంబ్లే తెండూల్కర్ మీద అందరూ తెండూల్కర్ చూస్తారు. తెండూల్కర్ ఎక్కువ మ్యాచ్లు గెలిపించాడు కుంబ్లే. బట్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ మ్యాచ్ లో ఒక బౌలర్ 5 వికెట్లు 6 వికెట్లు తీసాడు, 2 innings కలిపి 7 వికెట్లు తీసాడు అనుకున్నాం. అదే టెస్ట్ మ్యాచ్ లో ఒక బ్యాటర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో డక్కు కొట్టాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో 100 కొట్టాడు అనుకున్నాం. ఎవరికి ఎక్కువ పేరు వస్తుంది? సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాట్స్మెన్ కి పేరు వస్తుంది. కొన్ని ఫస్ట్ ఇన్నింగ్స్ 100 కొట్టి సెకండ్ ఇన్నింగ్స్ డక్కు కొట్టా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 100 కొట్టడానికి బ్యాట్స్మెన్ కి పేరు వస్తుంది. సో ఇట్ ఈస్ దట్ వే. ద గేమ్ ఇస్ డిజైన్డ్ ఇన్ సచ్ వే దట్ బ్యాట్స్మెన్ వాళ్ళందరూ కూడా కొంచెం అట్రాక్షన్ అనేది పొందుతారు. సో దాని వల్ల ఎప్పుడైతే ఇలాంటి పెద్ద పెద్ద షాట్లు వచ్చాయో అప్పుడు ఆ అట్రాక్షన్ అనేది ఆటోమేటిక్ గా ప్రారంభమైంది. సో అది అలా కుదురుతోంది, కలిసి వస్తుంది. హోప్ఫుల్లీ దే డు వెల్. మంచి టీం ఉంది, హోప్ఫుల్లీ దే డు వెల్. మరి డేవిడ్ వార్నర్ ని సడన్ గా అప్పుడు ఎందుకు వదిలేసుకున్నారంటే? ఇది అయింటుందండి. ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్ ఒక మాట అన్నాడు, ఆయన ఐపీఎల్ ఏదో షో చేస్తూ చెప్పాడు ఫ్రాంచైజీకి అతనికి బాగా గొడవ అయింది అండ్ ఫ్రాంచైజీ వాళ్ళ గొడవ బయట పెట్టకుండా చాలా ఉత్తమంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి కూడా అన్నాడు. సో ప్రాబబ్లీ ఏదో మాట మంచి అయినట్టుంది అతనికి వీళ్ళకి, దాంతో వద్దనుకున్నట్టున్నారు. అందుకే డేవిడ్ వార్నర్ ఎవరైతే కప్పు గెలిపించాడో, ఎవరైతే అంత అద్భుతంగా ఆడారో ప్రాబబ్లీ వాజ్ నాట్ మెంట్ ఎస్ఆర్హెచ్ తో వాళ్ళు కుదరనట్టు లేదనిపించింది అంతే. ఓకే, ఆయన తర్వాత కూడా నేను ఎప్పుడు ఎస్ఆర్హెచ్ ని సపోర్ట్ చేస్తుంటాను, ఐ లైక్ ఎస్ఆర్హెచ్. అతనికి ఇండియా నుంచి ఇంత ప్రేమ రావడానికి కారణం ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ కి వచ్చిన తర్వాత అతను మార్కెటింగ్ టీం మీద కూడా ఇన్వెస్ట్ చేసి రీల్స్ చేసి అది చేసి ఇది చేసి ఇప్పుడు సినిమాలో నటించేస్తున్నాడు ఆయన నితిన్తో. సినిమాలు నటించి అక్కడ కూడా ప్రమోషన్స్ చేసుకుంటూ ఐపీఎల్ లో కనిపించబోయా అంటే ఐపీఎల్ టీమ్ కి వెళ్ళి అనాలిసిస్ లో కామెంటరీ కాకుండా సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు. సో అంతటి ప్రేమ అనేది లభించింది డేవిడ్ వార్నర్ కి. దానికి కారణం ఇస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ లో స్టార్ట్ చేస్తున్నట్టున్నారుగా, నెక్స్ట్ పిఎస్ఎల్ ఏదో స్టార్ట్ చేస్తారండి వాళ్ళు. అంతే, పులిని చూసి నాకు వాత పెట్టుకోవడం అంటే అంతే. ఓకే, 1 year నిలుస్తుంది అంటారా? అది ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. అక్కడ కూడా వాళ్ళు మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఆ లీగ్స్ అనేవి అలాగా కంటిన్యూ అవుతాయి, బట్ సస్టైన్ కూడా అవుతాయి. బట్ దాని వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది మాత్రం నేను చెప్పలేను పాకిస్తాన్ కి కానీ. లేదా ఇప్పుడు ఇంగ్లాండ్ 100 అని ప్రారంభించారు, దానివల్ల ఇంగ్లాండ్ T20కి ఏమైనా ఉపయోగం ఉందా అంటే వీ డోంట్ రియలీ నో. ప్లేయర్స్ కి ప్రాబ్లీ ఫైనాన్షియల్ గా వర్కౌట్ అవుతుందంటే ఇక అంతకన్నా కావాల్సింది. క్రికెటర్స్ కి వాళ్ళ నేషనల్ టీమ్ కో లేకపోతే రంజీ ట్రోఫీ టీమ్ కో డొమెస్టిక్ టీమ్ కో ఆడితే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఆ టీమ్ కి వాళ్ళని వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రయత్నించిన వాళ్ళకి ఈ లీగ్సే ఆధారం. సో లీగ్స్ ఉంటే అట్లీస్ట్ ఫైనాన్షియల్ గా ఆ ప్లేయర్స్ సర్వైవ్ అవుతారు. ఓకే, ఈగో గేమ్స్ క్రికెట్ లో మీరు నమ్ముతుంటారా? అంటే జరుగుతున్నాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, ఎలాంటి ఈగో అంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ ఈగో వల్ల ఒక ప్లేయర్, మంచి రైజ్ లో ఉన్న ప్లేయర్ కెరీర్ అక్కడితో ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఉంటాయండి, డెఫినెట్లీ ఉంటాయి. అంటే ఇప్పుడు బేసికలీ అంటే ఒక ఈగో అని చెప్పను కానీ దానివల్ల కొంచెం అప్పటిదాకా మంచి కాన్సన్ట్రేషన్ తో ముందుకు వెళ్తూ సరైన పదంలో ఉంటూ ఏదో కొంచెం తేడా చేయడం డిస్టర్బ్ అయిపోయి
అరే నేను ఇంత చేసినా కూడా నా టీంలో తీసుకోలేదని మదన పడిపోయి అక్కడి నుంచి బాగా ఇబ్బంది పడిన ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. మీరు వినోద్ కాంబ్లీని తీసుకోండి, ఆయన కంప్లీట్లీ డిసిప్లినరీ ఇష్యూ అని చెప్పేసి ఆయన పక్కన పెట్టారు. లేదంటే చాలా టాలెంటెడ్ ప్లేయర్, డిసిప్లిన్ ఇష్యూస్ లేకుండా ఉన్నాయి. అంతెందుకు ఇషాన్ కిషన్ తీసుకోండి. ఇషాన్ కిషన్ కనుక టీమ్ తో సరిగ్గా ఉండుంటే, వాళ్ళ టీం చెప్పినట్టుగా వాళ్ళు రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుంటే అతను సెంటర్ కాంట్రాక్ట్ ఏం పోగొట్టుకునేవాడు కాదుగా, అతని టీంతో ఇంకా కొన్ని మ్యాచ్లు ఆడేవాడే కదా. సో ఖచ్చితంగా ఈ హై ఇంటెన్సిటీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎక్కడొక్కడ మీరు డిప్రెస్ అవడం, మదన పడడం లేదా గాడి తప్పడం గ్యారంటీ. అలా జరగకుండా అయితే ఏ ప్లేయర్ చరిత్ర లేదు. అది జరిగినప్పుడు దాని నుంచి ఎట్లా దాన్ని అధిగమించి ముందుకు వచ్చారనే వాళ్ళే గ్రేట్ ప్లేయర్స్. విరాట్ కోహ్లీ ఏమైనా డిప్రెషన్ లేదనుకుంటున్నారా, రోహిత్ శర్మకి లేదనుకుంటున్నారా, ధోనికి లేదనుకుంటున్నారా, తెండూల్కర్ లేదనుకుంటున్నారా, కుంబ్లేకి లేదనుకుంటున్నారు, అందరికీ ఉన్నాయి. ఎవ్రీబడి వెంట్ త్రూ సచ్ ఫేజెస్. బట్ ఎలా తొందరగా మళ్ళీ వాళ్ళ రొటీన్ లోకి పడి వాళ్ళు మళ్ళీ బాగా ఆడడానికి ఏం పని చేశారనేది వాళ్ళని గ్రేట్ ప్లేయర్స్ గా చేశారు. అదర్వైజ్ ఎవ్రీవేర్ దెర్ ఇస్ అన్ ఇష్యూ ఆఫ్ ప్రతి కంట్రీలో టాలెంట్ ఉండి అటు ఇటు అయిపోయి ప్రాబ్లమ్స్ వచ్చింది. మన కంట్రీలో మాత్రమే బాగా ఆడినప్పుడు కింగ్ అని, బాగా ఆడలేదంటే చోక్లీ అని, బాగా ఆడితే రోహిత్, హిట్ మ్యాన్ లేదంటే వడాపావు, ఇలాంటి పేర్లు అంటే మనల్ని మనమే ఎప్పుడు కించపరిచి మాట్లాడాలి. ఫ్రాంచైజీ ఫ్యాన్ బేస్ అనేది అట్లాగే వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు ఇద్దరు హెవీ కాంపిటీటర్స్ వచ్చారనుకోండి, ఇద్దరు టాప్ స్టార్స్ వచ్చారనుకో టీమ్ లో, డెఫినెట్ గా వాళ్ళ మధ్య ఏదో ఒక రూపంలో ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇటువంటి వస్తూ ఉంటాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లాగే, ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ లాగే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగైతే కొట్టుకుంటారు, అలాగే వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు అనుకోవడం. బట్ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరు టీం కోసం ఆడుతున్నారనే విషయం గ్రహించారు. సో అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాచ్ లో రోహిత్ కొట్టలేదు, విరాట్ కొట్టాడు, టీం గెలిచింది. టీం గెలిచిందని ఆనందపడాలి కదా. విరాట్ కొట్టలేదు, రోహిత్ కొట్టాడు, టీం గెలిచిందని ఆనందపడాలి. అంతేగాని అక్కడ మీ వాడు ఆడలేదు, అక్కడ ఇది ఆడలేదు, ఇద్దరు ఆడలేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? మా వాడితో కనీసం 10 బాల్ ఆడాడు, మీ వాడు 2 బాల్లో కొట్టాడు, అక్కడ గొడవ పడతా ఉంటారు. సో ఈ గొడవలు అనేవి ఉండడం అనేది చాలా చాలా అంటే దాన్ని ఆపలేము, మనకి తయారైపోయింది, దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయకూడదు, వదిలేదు. ఈ మధ్య ఫ్యాన్ వార్స్ అంటే నువ్వు హోమ్ టౌన్ కి సపోర్ట్ చేయట్లేదు, హోమ్ టీమ్ కి సపోర్ట్ చేయట్లేదు, నువ్వు ఎస్ఆర్హెచ్ తెలుగు అమ్మాయి అంటే తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా, ఆర్సీబీ అంటే నువ్వు బెంగళూరు అయి ఉండాలి కదా, ఇలా మాట్లాడుతున్నారు. ఫ్యాన్ వార్ అభిమానం అనేది ఒక ప్రాంతానికో దీనికో సంబంధించిందండి. నేను చెప్తున్నాను కదండి, ఇవన్నీ కూడా అభిమానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇది నాది అనుకున్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అభిమానం అనేది ఒక మమకారం, బాగా మమకారం ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా నువ్వు మావాడివి కాదా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. అంటారు కదా, ఇప్పుడు మన పర భేదం అంటారు, మనది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి మనది కాదనుకున్నప్పుడు అది పర అయిపోతుంది. అది పర అయిపోయినప్పుడు పరస్పర మర్యాద ఉండదు, ఇంకా దోషనే ఉంటుంది. సో అదే ఇంకా అలాగే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానికి ఇప్పుడు మనం మొరల్ పోలీసింగ్ ఏం చేయలేము. అరే మీరు పిచ్చే కింద మీకు అట్లా ఎట్లా ఉంటారని చెప్పలేము, అది వర్కౌట్ కాదు. చెప్పినా కూడా వినే స్టేజ్ లో వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళు చాలా భావోద్వేగానికి గురైపోయి ఉంటారు, వాళ్ళు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అది అర్థం కాదు, అర్థం చేయించే ప్రయత్నం చేసినా అర్థం కాదు, మెల్లగా చెప్పినా అర్థం కాదు, గట్టిగా చెప్పినా అర్థం కాదు, కొట్టి చెప్పినా అర్థం కాదు. సో ఎందుకు వదిలేయడం అంతే. క్రికెట్ లో బెట్టింగ్ మొత్తం అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి బయట గొడవలు అవుతున్నాయి, కానీ క్రికెట్ లో కానీ మెట్రోస్ లో కానీ మనం ఎక్కడ చూసినా మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ రాస్తున్నాయి, కానీ మొత్తం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూనే ఉంటారు కదా, అక్కడ ఎందుకు ఆగట్లేదు, ఇక్కడ ఎందుకు ఇంత పోరాడుతున్నారు అంటారు? బెట్టింగ్ అనేది చాలా సెన్సిటివ్ విషయం అండి. థ్యాంక్ యూ. నేను కూడా మాట్లాడదాం అనుకున్నాను నేనేం ఇంటర్వ్యూలో. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తున్నారు, హేమా హేమీలు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు గట్టిగా ఉన్నాయి, వాళ్ళ సీటు కింద డబ్బులు మనకి లేవు కదా అని మాట్లాడుతున్నారు. ఏమంటే చెడిపోవాలి అంటే గనక దానికి ప్రధాన కారణం మనమే ఉంటాం. పక్కనోడో ఎదుటోడో ఎంత ప్రేరేపించినా చెడిపోవడానికి ముఖ్యమైన కారణం మనమే. 10,000 పెడితే 10 లక్షలు వస్తాయని వాడని చెప్పాడంటే గనక బుర్ర వాడాలి. 10,000 పెడితే 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయని బుర్ర వాడాలి. ఆ తర్వాత 10,000 మనం నిజంగా పెట్టగలమా అనే ఆలోచన ఉండాలి. ఆ 10,000 పోయినా పర్వాలేదు అని అంటే అది దందనాలాడు, బెట్టింగ్ పెట్టుకో, ఏమైనా చేసుకో, ఏదైనా చదువు. బట్ నువ్వు నగలమ్మేసి, ఇంట్లో తెలియకుండా డబ్బులు తీసేసుకొచ్చి, ఆస్తులు అమ్మేసి, పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టి అది దేనికి పెడతారు? ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఈ టీం గెలుస్తుందని పెడతారు. ఇది బుద్ధి గడ్డి తినింది వాళ్ళది, నాకు అర్థం కాదు. ఎలా చెప్పగలరు ఈ మ్యాచ్ ఆ టీం గెలుస్తుందని? నేనేమంటానంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, బెట్టింగ్ చట్టాలు అనేవి స్ట్రాంగ్ గా లేవు ఇండియాలో. ఇప్పుడు చట్టాలు చేయాల్సిన వాళ్ళు ఎవరు? పార్లమెంట్ లో కూర్చున్న వాళ్ళు చేయాలి చట్టాలు. బెట్టింగ్ అనేది ఇల్లీగల్, కంప్లీట్ గా చెప్పండి ఇది ఇల్లీగల్ అని చెప్పండి, లేదా ఫలానా కేంద్రాల్లో మాత్రమే బెట్టింగ్ చేయాలి, దాన్ని మేము మానిటర్ చేస్తాం అని చెప్పండి, లీగలైజ్ చేయండి. అలా చేయరు, బెట్టింగ్ చేస్తే జైల్లో వేస్తాం అంటారు. కానీ బెట్టింగ్ యాప్స్ పెట్టుకున్న వాళ్ళు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళు మాత్రమే ఉంటారు. నేను అందరికీ అనేది ఏంటంటే, బెట్టింగ్ అనేది
మీరు ఒక తంబోలా లాగా క్లోజ్డ్ సర్కిల్లో ఏవో కొన్ని ఫ్యాంటసీ యాప్స్ ఏవో ఉన్నాయి, మీరు అందులో కూర్చొని డబ్బులు లేకుండా ఆడుకోండి. డబ్బులు పెట్టే ప్రయత్నాలు మాత్రం చేయకండి. అది కూడా హై రేషియో బెట్టింగ్స్ ఉంటాయి. నాకు తెలుసు కదండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ల్యాప్టాప్లు అమ్మేడాలు, ఉంగరాలు అమ్మేడాలు, చైన్లు అమ్మేడాలు, ఇంట్లో గోలగోలు దొబ్బి బైక్ కొనుక్కుంటారు, బైక్ అమ్మేస్తారు, బైక్ తాకట్టు పెడతారు. ఇలాంటి పనులని ఇంటికి వెళ్ళడానికి ఆలోచిస్తారు. ల్యాప్టాప్ ఎగిరిపోద్ది, అడిగితే ఏం చెప్పాలి, హాస్టల్లో దొంగలు పడ్డారని చెప్తారు. ఎందుకు ఈ దరిద్రం అంతా ఎందుకు అంటే ఐపీఎల్ అనేది ఎంజాయ్ చేయండి. మీకు దోలగా ఉంది అంటే కనుక మీ ఒక టీం సపోర్ట్ చేసుకోండి, వేరే టీం ఎవడైనా సపోర్ట్ చేస్తున్నాడు రారా చూసుకుందాం అని చెప్పి తొడలు కొట్టండి, మీసాలు తిప్పుకోండి. అంతేగాని బెట్ పెట్టద్దు, ఎందుకంటే అది మీ కష్టార్జితం అస్సలే కాదు. పోనీ మీ బుద్ధి వల్ల డబ్బులు వచ్చాయంటే మీరు ఏం బుద్ధి పెట్టలేదు. అక్కడ ఏ టీం గెలుస్తుంది ఏ టీం గెలవదు అని చెప్పేసి వాళ్ళ చేతల్లో లేదు, వాళ్ళ గ్రహాలు అనుకూలిస్తే అవ్వదు. ఆడేవాళ్ళు ఎలా ఆడతారో దాని మీద డిపెండ్ అయి ఉంటారు. ఇక్కడ నిజంగా చెప్తున్నా కదా, పూర్తిగా మానేయండి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి చట్టం చేస్తేనే మానేస్తాం, గవర్నమెంట్ అలౌ చేస్తుంది కదా నీకేం దొబ్బిడే అన్నారంటే కనుక మీ ఇష్టం, ఒప్పగొట్టుకోండి డబ్బులు. బట్ మీకు నిజంగా అసలు దూరగా ఉంది అంటే క్లోజ్ సర్కిల్ ఒక 10 మందో 5గురో ఫ్యాంటసీ యాప్స్ కొన్ని ఉన్నాయి, డబ్బులు లేకుండా కూడా టీంలో ఆడుకోవచ్చు. ఫలానా ప్లేయర్ ఆడతాడని అతను చెప్పుకుంటే ఫలానా ప్లేయర్ అతను ఇంకోటి చెప్పుకుంటే మీ ఇద్దరి మధ్య మీరు పరస్పర పోటీ పెట్టుకోండి. అంతేగాని దాన్ని ఎవరి దగ్గరకు వెళ్ళి వాడవాడ బుక్కి అంట వాడవాడ పెట్టుకుంటాడు సిస్టమ్, ఇవన్నీ పనులు చేయొద్దు. అండ్ ఇది గవర్నమెంట్ ఆపాలో లేకపోతే కనుక ఐపీఎల్ ఆపాలో, ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ ఆపాలో, ఇవన్నీ జరగని పనులు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఎందుకు ఆపాలి అనే దాని మీద ఎవరికి క్లారిటీ లేదు. మీరు చట్టం స్ట్రాంగ్ గా చేయండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కనుక మిమ్మల్ని బొక్కలో దోస్తామని చెప్పండి, లేదంటే బెట్టింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా అని చెప్పండి. బెట్టింగ్ చేస్తే కనుక ఇలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పండి. అవేమి లేవు, ఏ చర్యలు లేవు, ఏ పోలీస్ ఆఫీసర్ అని అడగండి, లేవు. గ్యాంబ్లింగ్ ని మీరు ప్రేరేపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని బొక్కలో దోస్తాం అంటారు. బొక్కలో దోసి ఏం చేస్తారు? జైల్లో పెడతారు. నెక్స్ట్ ఏంటి? లేదు, చట్టం లేదు. కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి, చట్టం లేదు. ఇల్లీగల్, బట్ వాట్ ఈస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది పనిష్మెంట్ తెలియనప్పుడు వస్తారు ఇట్లాంటి వాళ్ళు. వీళ్ళందరూ సీక్రెట్ గా చేస్తారు. ఇప్పుడు యాప్స్ ని కొంతమంది అంటారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్లే చెడిపోతున్నారు. నిజమా? పక్కన బయట వాళ్ళు లేరా బెట్టింగ్ చేయడానికి? వాడు కూడా కూర్చోడు అక్కడ. ఎప్పటికీ చెప్పేది అదే, ఎదుటోడో పక్కనోడో చెడదొబ్బడు. మన బుద్ధి గడ్డి తింటే ఇట్లాంటి పనులన్నీ అవుతాయి. సో హోప్ఫుల్లీ ఇది ఏదో వినేసి నేను ఏదో ప్రవక్తలాగా ప్రవచనం చేస్తున్న విషయం పక్కన పెడితే హోప్ఫుల్లీ ది అండర్స్టాండ్ దిస్ అండ్ అనవసరమైన రీతిలో స్థాయికి మించి అప్పులు చేసేసి మరి ఇంకేదో వస్తుందని బెట్టింగ్ చేయకుండా అంటే అదే మంచిది. పూర్తిగా చట్టం ఏమైనా తీసుకొస్తే బెటర్. తెలియదండి, మన చేతిలో ఉన్నది. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు? ఏదైనా లీగలైజ్ అయినా చేయండి, 2 సెంటర్లు పెట్టండి, ఇక్కడే బెట్టింగ్ చేస్తామని పెట్టండి. ఫలానా మనిషి ఆధార్ కార్డు పెట్టాలి, ఫలానా మనిషి పాన్ కార్డు పెట్టాలి, వాడికి ఏజ్ లిమిట్ పెట్టండి. ఆ ఏజ్ లిమిట్ పెట్టి వాడు అర్నింగ్ వాడు సొంతంగా సంపాదించుకుంటున్నాడా లేదా వాడు ఏంటని వెరిఫై చేయండి. ముందుగా ఆధార్ కార్డు పాన్ కార్డు పెడితే తెలీదా వాడికి ఎంత సంపాదన వస్తుందో ఏంటి అని చెప్పి. లీగలైజ్ చేయాలంటే చాలానే మార్గాలు ఉన్నాయి, బట్ లీగలైజ్ చేయాలనుకోవట్లేదు అంతే. ఓకే, సో సే నో టు బెట్టింగ్ యాప్స్ గైస్. అది పక్కన పెడితే ఇప్పుడున్న యువ క్రికెటర్లో నెక్స్ట్ స్టార్ అయ్యే పర్సన్ ఎవరు అనుకుంటున్నారు? ది బిగ్గెస్ట్ స్టార్ నెక్స్ట్? అందరూ స్టార్ లేనండి. అందరు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నా దృష్టిలో ఏంటి అంటే కనుక T20లో దేర్ కెనాట్ బి 1 or 2 సింగిల్ స్టార్స్. ఇప్పుడు ఆ ప్రపంచం మారిపోయింది. ఇప్పుడంతా కూడా ఎవడు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఎంతవరకు యూటిలిటీ ప్లేయర్ గా ఉన్నారు అనేది T20లో అయితే ఇట్ ఇస్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ స్టార్స్. అందుకే ఆ ఫార్మాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫార్మాట్. మీకు టెస్టుల్లో వన్డేలో చూసుకుంటే కనుక కన్సిస్టెన్సీ కానీ నిరంతరం ఆడేవాళ్ళు కానీ ఒక స్టార్లు కానీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. T20లో ప్రతిరోజు ఒక కొత్త పుట్టుకొస్తుంది. ఆ అన్ప్రెడిక్టబిలిటీ అలాంటిది, ఆ ఫార్మాట్ అలాంటిది. సో స్టార్ లేకుండా ఉంటేనే మంచిది అనేది నా ఫీలింగ్. బట్ అగైన్ స్టార్లు ఉంటే డెఫినెట్లీ అడ్వర్టైజ్మెంట్ కానీ తర్వాత మనీ కానీ వాటన్నిటి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఐ థింక్ యశస్వి జైస్వాల్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఆల్ ఫార్మాట్ స్టార్ అయ్యే అవకాశం అతనికి ఉంది. నితీష్ రెడ్డి ఆల్ ఫార్మాట్ స్టార్ అయ్యే అవకాశం అతనికి కూడా ఉంది. ఇలాంటి ప్లేయర్లు ఉన్నారు. తర్వాత మీకు ఇంకా బౌలింగ్ విభాగంలో బుమ్రాజ్ ఆల్రెడీ స్టార్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ హర్షదీప్ సింగ్ కి అన్ని విధాల స్టార్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు అక్షర్ పటేల్ చాలా బాగా ఆడుతున్నాడు. సో అలాంటి ప్లేయర్లు మళ్ళీ వచ్చారంటే వాళ్ళకి స్టార్లే అవకాశాలు కనిపిస్తాయి. సో ఇలా కొంతమంది రింకు సింగ్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అదే చెప్తున్నారు, ఎవ్రీడే దేర్ ఇస్ అ స్టార్ బాల్. సో అంత పెద్ద స్టార్ వస్తారనే గ్యారెంటీ అయితే కనిపించట్లేదు. బట్ రోజు ఒక స్టార్ అయితే స్టార్ పుట్టుకొస్తాడు, డెఫినెట్లీ పుట్టుకొస్తాడు. ఎబిలిటీ అలాంటిది, అంత ఎబిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్టార్ అవుతారు. ఓకే, సో అనే ఫన్ వే ఇప్పుడు క్రికెటర్స్ ని మన తెలుగు హీరోస్ తో పోలిస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో విరాట్ కోహ్లీ తీసుకుంటే మన తెలుగు హీరోల్లో విరాట్ కోహ్లీ వర్క్ ఎథిక్ చాలా గట్టిగా పనిచేస్తాడు, అదరగొడతాడు. ప్రాబబ్లీ అల్లు అర్జున్. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీ తగ్గేది అని చెప్తే ఓకే, మహేంద్ర సింగ్ ధోని పట్టిందల్లా బంగారం.
స్టైలిష్ గా ఉంటాడు, తర్వాత విక్టరీలు కానీ ఆడే తీరు కానీ ముందుండి నడిపే నాయకుడు. అంటే వాళ్ళు ప్రాబ్లీ స్టైల్ ఫ్యాక్టర్ అండ్ అలాగే ఆ కూల్ ఫ్యాక్టర్ తో ప్రాబ్లీ నాగార్జున గారు కూల్ ఫ్యాక్టర్, కూల్ ఫ్యాక్టర్ స్టైల్ ఫ్యాక్టర్ అంతా కూడా ఐ హ్యాండిల్ థింగ్స్ అనే ఆ ఫ్యాక్టర్ లో ప్రాబ్లీ నాగార్జున అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కొత్త వాళ్ళని కూడా తీసుకుందాము అంటే రుతురాజ్ గైక్వాడ్ అగైన్ వెరీ దాన్ని ఏమంటారు ఒక చాలా ఈజీ గోయింగ్ పర్సన్. ప్రాబ్లీ రుతురాజ్ గైక్వాడ్ ఈజీ గోయింగ్ అంటే ఒక నాని అలాంటి ఒక దీంతో. ఓకే, అక్షర్ పటేల్ ఇస్ యూటిలిటీ ప్లేయర్. యూటిలిటీ ప్లేయర్ అంటే ఇంకా మీకు ఒక ఆల్రౌండర్ కావాలి, అన్ని విధాలుగా బాగా చేస్తూ అలాగే కొంచెం ఉండే హీరో. గుడ్ క్వశ్చన్. అక్షర్ పటేల్ని ఎవరితో పోల్చాలి ఇప్పుడు? కష్టం. అక్షర్ పటేల్ని పోల్చడం కష్టం. ఉన్న వాళ్ళల్లో ప్రాబ్లీ ఒక చెప్పడం కష్టం. హీరోస్ నేమ్స్ చెప్పమంటారు పోనీ గుర్తు చేయడానికి? హీరోస్ నేమ్స్ తో ప్రాబ్లం లేదు, నేను ఆలోచిస్తున్నా అక్షర్ పటేల్ ఎక్కడ పెట్టచ్చు ఏంటి పరిస్థితి అని. ప్రాబ్లీ ఒక నాగ చైతన్య టైప్స్. ఓకే, కేఎల్ రాహుల్. కేఎల్ చాలా సాయిధరం తేజ్. ఎందుకంటే చాలా కూల్ గా, చాలా మర్యాద పూర్వకంగా, చాలా మంచిగా ఉంటాడు. సాయిధరం తేజ్ కొంచెం ఫన్ చేస్తాడు కానీ బట్ స్టిల్ ఆ ఒక ఆస్పెక్ట్ లో అనిపిస్తుంది కొంచెం. రిషబ్ పంత్ కంత్రి. రిషబ్ పంత్ చేసే హడావిడి మామూలు హడావిడి కాదు. సో రిషబ్ పంత్ అంటే కొంచెం ఫన్, కొంచెం హడావిడి అంతా ఉండాలి. రిషబ్ పంత్ ఆ దృష్టిలో హైట్ మ్యాచ్ అవ్వకపోవచ్చేమో కానీ రాణా హైట్ మ్యాచ్ అవ్వదు, పుట్టాడు రిషబ్ పంత్ కానీ చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. ఫన్ చేస్తూ ఉండడం, తర్వాత అంత ఇదిగా చేస్తూ ఉండడం, అందరితో కలిపోలుగా ఉండడం అలా. శుభ్మన్ గిల్ ఎవరున్నారప్ప? గిల్ చాలా మంచోడు, చిన్నపిల్లాడు. గిల్ చాలా కూల్ గా మంచి స్టైలిష్ బ్యాటింగ్ చేస్తాడు. ప్రాబ్లీ అఖిల్ రియల్ లైఫ్ లో కూడా మంచి బ్యాటింగ్ చేస్తాడు, అలా సెట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ శ్రేయస్ కంబ్యాక్లు బాగా ఇస్తాడు. సో కంబ్యాక్లు బాగా ఇచ్చే హీరో ఎవరని చూడాలి. అంటే చాలా ఒక స్టైల్ ఉంటుంది, ఒక స్వాగ్ ఉంటుంది శ్రేయస్ కి. అండ్ అలా ఇచ్చే హీరో ప్రాబ్లీ ఒక నితిన్. ఆ స్టైల్లో ఒక ఇష్క రూపంలో కంబ్యాక్ ఇచ్చి ఏ విధంగా అయితే కొంచెం ఊపందుకున్నాడు, ఆ స్టైల్ ఆఫ్ నితిన్ ఉంటే కొంచెం అనుకోవచ్చు. యువరాజ్ సింగ్ వావ్, యువరాజ్ సింగ్ హీరోతో పోల్చాలి. యువరాజ్ సింగ్ ప్రాబ్లీ ఒక రాజశేఖర్ అని చెప్పుకోవచ్చండి. అంటే అంకుశం రాజశేఖర్ అలాంటి టైప్ లో, అంటే పట్టుకున్నాడంటే ఇంకా దెబ్బడి దిబిడే అలాంటి స్టైల్ రాజశేఖర్ అంటే యువరాజ్ సింగ్. ఓకే, దెబ్బడి దిబిడే అని వచ్చింది కాబట్టి బాలయ్య బాబు గారికి ఒక క్రికెటర్. బాలయ్య బాబు గారు క్రికెటర్ కష్టం అండి. ఆయన బాలయ్య బాబుతో కంపారిజన్ అంటే మామూలుగా వాడు. ప్రాబ్లీ టు అన్ ఎక్స్టెంట్ ధోని అతను ఊపుతూ ఆడేస్తూ ఉంటే, లేదా బాలయ్య బాబుతో కష్టం. ఓకే, ఇప్పుడు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని ఫిల్మ్ అయితే వచ్చినప్పుడు సుశాంత్ చేశారు కదా, అలా విరాట్ కోహ్లీ ఏదైనా ఆటోబయోగ్రఫీ లాంటి సినిమా తీస్తే హూ విల్ బి ద గుడ్ ఫిట్ ఆ క్యారెక్టర్ కి? చెప్పలేమండి. విరాట్ కోహ్లీ ప్రాబ్లీ రామ్ చరణ్. ఈ మధ్య అదే టాక్ కూడా నడుస్తుంది. రామ్ చరణ్ ప్రాబ్లీ. ఓకే, సో రోహిత్ శర్మ గురించి అడగలేదు మీరు. రోహిత్ శర్మ, పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారు. రోహిత్ శర్మ, పవన్ కళ్యాణ్ లేజీ, ఎలిగెంట్, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే ఆడతాడు, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే గెలుస్తాడు. సో రోహిత్ శర్మ ఇస్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, నేను ఇందని ఎవరిని మిస్ అయ్యాను అనుకుంటున్నా. రోహిత్ శర్మ గురించి వస్తే ఇంకొకటి ఉంటది, సెల్ఫ్లెస్ ప్లేయర్ అంటే రోహిత్ శర్మ అని అంటుంటారు. వాట్ యు థింక్? విల్ అగ్రీ విత్ దట్? 2 ఏళ్లుగా అతను ఆడిన విధానంలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా మటుకు టీమ్ కి ఏదైతే అవసరం అదే చేసాడు. ఓకే, అండ్ అదే రోల్, ప్రతి ఒక్కరి రోల్ కూడా టీమ్ కి ఏది అవసరం ఉంటే అదే చేయాలి. సెల్ఫ్లెస్ బ్రాండ్ చేశారా, బ్రాండ్ చేయాలి, దానివల్ల అతనికి వచ్చేది ఏమీ లేదు, నాకు పోయేది ఏమీ లేదు. బట్ టీమ్ కి ఏదో అవసరం, స్టార్టింగ్ లో మంచి స్టార్ట్స్ ఇవ్వడం, అతను రన్స్ అనేది భారీ స్కోర్లు వచ్చినా రాకపోయినా టీమ్ కి చాలా బ్రిలియంట్ స్టార్ట్ ఇవ్వాల్సిన అవసరం అనేది రోహిత్ శర్మ మీద ఆ బాధ్యత ఉంది. దానికోసం కొంచెం ఎక్స్ట్రా రిస్క్ తీసుకుని ఆడాడు. అది అతను న్యాచురల్ స్టైల్ ఆఫ్ గేమ్ కాదు. సో న్యాచురల్ స్టైల్ ఆఫ్ గేమ్ ప్లే కాకపోయినా కూడా అలాంటి రిస్క్ తీసుకొని ఆడడం అనేది ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అది లీడర్ గా టాప్ పొజిషన్ లో ఉండి ఆడగలిగాడు. అతను ఏమనంటే నాకు ఈ అవకాశం వచ్చింది, నాకు ఇది కష్టమైనా కూడా నేను చేయగలగాలి, ఆ తర్వాత మంచి బ్యాటర్స్ ఉన్నారు, ఒక హ్యాండిల్ థింగ్స్ అని. సో ఆ విషయంలో మాత్రం యూ హావ్ టు గివ్ ఇట్ హిమ్. లేదంటే 2023 వరల్డ్ కప్ అంత మంచి క్యాంపెయిన్ అయ్యేది కాదు.
2024 గెలిచేవాళ్ళము కాదు, 2025 ఫైనల్స్ లో కూడా అదే రీతిలో రిస్క్ తీసుకొని ఆడాడు. సో డెఫినెట్లీ ఆ ఒక ఆస్పెక్ట్ అనేది ఉంది. బట్ అది ఒక్కదాని వల్లే గెలిచిందా అంటే టీమ్ ఇస్ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ 1 పర్సన్. అతనికి మిగతా వాళ్ళ మీద నమ్మకం, అది కూడా అబ్జర్వ్ చేయాలి. అతనికి ఏంటంటే ఒక కోహ్లీ ఉన్నాడు, ఒక శ్రేయస్ ఉన్నాడు, అవసరం అనుకుంటే ఒక అక్షర్ లాంటి వాడు ఉన్నారు, ఒక హార్దిక్ లాంటి వాడు ఉన్నారు. నేను కొంచెం ఆడి అటు ఇటు అయినా పర్వాలేదు వీళ్ళు చూసుకుంటారని నమ్మకం ప్లేయర్ల మీద ఉండడం, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను ఆడి చూపిస్తాను అతని మీద అతని నమ్మకం. సో అది అందులో రోహిత్ శర్మకి ఫుల్ మార్క్స్ ఇవ్వాలి. ఓకే. సో ఎంఐ స్టార్టింగ్ కూడా ఈసారి పోయినసారి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు IPL లో రోహిత్ శర్మ. ఎంఐ రోహిత్ శర్మ మీద ఎప్పుడు డిపెండెంట్ అయ్యలేదండి. రోహిత్ శర్మకి లాస్ట్ టైం 500 రన్లు వచ్చింది ఎప్పుడో 13-12 ఏళ్ల క్రితం వచ్చింది. తర్వాత 2-3 సార్లు 400 వచ్చింది, ఒకసారి 380 అంత వచ్చింది. కానీ ఎంఐ ఆర్ నెవర్ రియలీ డిపెండెంట్ ఆన్ హిస్ బ్యాటింగ్. అతని టాక్టిక్ మీద చాలా మటుకు రిలై అయ్యారు. 5 ట్రాఫీలు వచ్చాయి. అతని టాక్టిక్స్ రావడానికి మంచి టీం అనేది సమకూర్చుకోగలిగారు వాళ్ళ ఆప్షన్ లో. అతను చాలా అద్భుతంగా ఆ టీం అంతటిని వాడుకోగలిగాడు, ట్రాఫీలు తెప్పించాడు. సో దే ఆర్ నాట్ రియలీ డిపెండెంట్ ఆన్ హిస్ బ్యాటింగ్. వాళ్ళకి అందుకే వాళ్ళు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, తర్వాత మీకు రయాన్ రికిల్టన్, విల్ జాక్స్ ఇలాంటి వాళ్ళని తెచ్చుకుంది. అందుకే రోహిత్ ఆడాడంటే వెళ్ళండి, ఆడకపోయినా కూడా చేంజ్ అన్నట్టుగానే ఉన్నారు. అది ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చేంజ్ అనేది రావాలి. ముంబై ఇండియన్స్ చేంజ్ చేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేంజ్ చేయాలి. మీకు అంత లాయల్ గా ఉండి మీకు అంత విక్టోరియస్ కెప్టెన్ గా ఉన్నప్పుడు అతనికి ఒక మాట చెప్పి ఇలా మేము చేద్దాం అనుకుంటున్నాం, ఇలా మనం చేద్దాం, నువ్వు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వు, ప్రాబ్లం ఉండదు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసే గురు అని చెప్తే అయిపోయింది. మేము బాస్ మేము చెప్పింది మీరు చేయాలి, కరెక్టే కాదనట్ల. బట్ ఎమోషన్స్ తో డీల్ చేసేటప్పుడు అది సరైన పద్ధతి కాదు. సో అది చేయకుండా ఉన్నారు కాబట్టి ముంబైకి ఏం ప్రాబ్లం వచ్చింది? హార్దిక్ పాండ్యా ఏదో వీళ్ళు ఏదో ప్రేరేపించి చేశాడు. హార్దిక్ పాండ్యా మీద అందరూ హార్దిక్ పాండ్యా ఏం చేశాడు? లేదు నేను చూపిస్తాను నేను ఏంటో అంటూ ఎక్స్ట్రా చేసే ప్రయత్నం చేశాడు. ఎక్స్ట్రా చేసే ప్రయత్నంలో ఓవర్ యాక్షన్ కనిపిస్తుంది. అందుకే అతను ఫెయిల్ అయిపోయాడు. తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి అందరితో మాట్లాడారు, నౌ ఎవ్రీథింగ్ ఇస్ లుకింగ్ ఫైన్. అండ్ లాస్ట్ 1 year లో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం చెడిపోలే. రోహిత్ అండ్ హార్దిక్ మధ్య ఏం సఖ్యత లేదు అంటే కానీ 2 కప్పులు వచ్చేవి కావు. చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ హార్దిక్ పాండ్యా ఇచ్చాడు, మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. సో ఆ సఖ్యత లేదనడానికి లేదు. ముంబై ఇండియన్స్ కుడ్ హావ్ బీన్ ఎ లిటిల్ స్మార్ట్. ఓకే. ఈ కెప్టెన్సీ విషయానికి వస్తే ఆర్సీబీ కొంచెం బెటర్ గా ముందున్న కెప్టెన్స్ తోటి మాట్లాడించడం, ఒక అలాగే చేయాలండి. ఎమోషన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అలాగే చేయాలి, లేదంటే గొడవలు అవుతాయి. ఎస్పెషల్లీ ఇండియాలో ఇంత ఎమోషనల్ గా రియాక్ట్ అవుతూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఫ్యాన్స్ అందరికి చెప్పాలి, బాస్ అసలే ఫ్యాన్ వార్స్ ఎందుకు అవుతున్నాయంటే మీరు అంత ఎమోషనల్ గా చార్జ్ అప్ అయి ఉన్నారు. అందులోనే ఇంటర్నల్ ఫ్యాన్స్ వాళ్ళు కొట్టుకుంటే ఎట్లా ఉంటుంది. సో అది కొంచెం స్మార్ట్ గా చేయాల్సిన అవసరం. ముంబై బ్యూరోక్రసీ, మేము బాస్ మేము చెప్పింది చేయాలంటే కుదరదు, అది చూసుకోవాలి. ఓకే. సో ఫినాలే వచ్చే ముందు May 25th ఆర్సీబీ కప్పు గెలిస్తే చూద్దామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బట్ మీరు చెప్పిన వాళ్ళు SRH ఒకటి ఉంది, తర్వాత ఎంఐకి SRH, ఎంఐ, CSK, RCB ఆర్ పంజాబ్, ఈ 5లో ఒకళ్ళు. అది అందరికీ అన్ని సమస్యలు ఉన్నాయి. టాప్ 4 చెప్పాలి అంటే కనుక ఇనిషియల్ గా ఎంఐ, SRH, CSK, RCB ఏదైనా ఆర్డర్ లో. బట్ అగైన్ పంజాబ్ బాగా ఆడితే బాగా సర్ప్రైజ్ చేయగలిగితే ఎవరో ఒకళ్ళు వెనక్కి వెళ్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. గైస్ కొట్టుకోకండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి 3 months. ఓకే, మన కంట్రీ ఎవరి మీద పోరాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనందరం కలిసిపోతాం కదా, ఇప్పుడు కూడా అలానే ఎంజాయ్ చేద్దాం, ఏమని పోయేది. ఓకే, థ్యాంక్ యూ గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.